कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधिशेखरभारतीम्। अकारादिक्षकारान्त वर्णावयवशालिनी वीणापुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती। दारान् विधेः उदारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्। अष्टादशपुराणानां कर्तारञ्च महामुनिं ब्रह्मसूत्रप्रणेतारं नौमि सत्यवतीसुतं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। त्रिभुवनजडताध्वान्तविध्वंसिनी भुवनेश्वरि पाहि मां, भुवनेश्वरि पाहि मां, भुवनेश्वरि पाहि मां। ఈ భాగ్యనగరంలో మన భాగ్య విశేషం చేత జగద్గురుల యొక్క ఆశీరనుగ్రహముల చేత ఏర్పాటు చేయబడిన శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవంలో నాకు కూడా ఒక భాగమిచ్చి ప్రవచన ఒకరు చెప్పడం 10 మంది వినటం అనేటటువంటిది, అంటే శ్రోత వక్త, ఈ శ్రోతృభక్తృభావాన్ని అనుగ్రహించినటువంటి జగద్గురుల యొక్క పాదపద్మములకు అనేక సాష్టాంగ నమస్కారాలు ఆచరిస్తూ, ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు చెప్పినట్లుగా భాద్రపద మాసం, దీనికి చెప్పే అర్థమే చాలా విలక్షణంగా ఉంటుంది. భద్రము అంటే మంగళం, మంగళమునకు సంబంధించింది కాబట్టి భాద్రము అని. ఆ భాద్రం మంగళమునకు సంబంధించింది మోక్షమైతే అది దేని చేత పద్యతే గమ్యతే ఇది భాద్రపద అని. అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందటానికి తగినటువంటి స్థానము, సమయము, విషయము. అందుచేత దీనికి భాద్రపదం అని ఒక వ్యుత్పత్తి చెప్తారు భక్తిరసాయనకారుడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వాళ్ళ ఉత్తర దేశ సంప్రదాయం ప్రకారం భాద్రపదంలో ఆవిర్భవించారు అని ఒక పక్షం ముందుకు పెడుతుంది. అలాగా భాద్రపదం యొక్క ఒక వైశిష్ట్యాన్ని కూడా చెప్పున్నారు. ఇది కాకుండా భాగవత మాహాత్మ్యంలోనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఏ మాసాల్లో చెప్పుకుంటే ఏ ఫలం ఉన్నది, ఎవరెవరికి ఏ ఫలం కలిగింది, ఎప్పుడు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పించుకున్నారు. అందులో పరీక్షన్ మహారాజునకు సుఖయోగేంద్రుడు వారు ఉపదేశం చేసినటువంటి ఒక దివ్య సమయం ఇది. అంటే నవమీత భాద్రపద శుద్ధ నవమి నుంచి 7 రోజుల పాటు సప్తాహం చెప్పారు. సంప్రదాయంలో ముందు మాహాత్మ్యం విని తర్వాత సప్తాహ ప్రవచనం అనేటువంటిది చెప్తూ ఉంటే వినేటటువంటి ఒక అభ్యాసం. అది పెద్దలు నిర్ణయించినటువంటి మాట. 2 రకాల మాహాత్మ్యాలు ఉన్నవి. ముందు వినవలసిన మాహాత్మ్యం ఇది, రెండవది స్కాంద ప్రాణంలో మాహాత్మ్యము, చిట్ట చివరిలో వినవలసిన మాహాత్మ్యం అని. కానీ అది పరిపాటిలో సామాన్యంగా ఎవరు వినరు. ఎందుకంటే సప్తాహం అయిపోయిన తర్వాత
గబగబ ఎవరైతే గృహోన్ముఖులై వెళ్ళిపోతూ ఉంటారో అది తక్కువ. కానీ ప్రధానంగా మొట్టమొదటి పద్మపురాణంలో చెప్పినటువంటి భాగవత మాహాత్మ్యం అనేదే మొట్టమొదటి వింటారు. ఎందుకంటే ప్రయోజనం అనుద్దిశ్య మందోపి ప్రవర్తతే అని శాస్త్రంలో ఒక మాట. ప్రయోజనం, ఈ పురాణం వింటే ప్రయోజనం ఏమిటండి, ఎందుకు వినాలి అని ఒకవేళ అడిగితే దానికి సమాధానంగా భాగవతంలో ఇంత మహిమ ఉన్నది, భాగవతం విని ఇలాంటి వాడు తరించారు, ఎన్ని పాపకర్మలు చేసిన వాడు కూడా కృతార్థులయ్యారు, ఇలాంటి 7 రోజుల్లో విన్నంత మాత్రం చేతన దీర్ఘకాలం వినే ఓపిక లేదు, అంత పుణ్యము లేదు, విఘ్నభూయస్తూ ఉంటుంది, అనేక విఘ్నాలు ఉంటవి. అందుకోసం సప్తాహ ప్రవచనం అనేది చాలా విలక్షణమైనది, విశిష్టమైనది అని ఈ సప్తాహ విధానంగా చెప్పేటువంటి దాని తాలూకు మాహాత్మ్యాన్ని చెప్పడానికి 6 అధ్యాయములతోటి భాగవత మాహాత్మ్యం అనేటటువంటిది పద్మపురాణంలో చెప్పబడి ఉంది. ఈ 6 అధ్యాయాలు కూడా ఒక లక్షణం ఉన్నది, అది రేపే చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ కూడా ముందు మీకు సూచిస్తున్నా. మనం ఏం వింటున్నాము అంటే భాగవతం వింటున్నాము అని ఒకసారి అంటాము, శ్రీమద్భాగవతం వింటున్నాము అని ఇంకోసారి అనాలి. శ్రీమద్భాగవతం అన్నప్పుడు అక్షరాలు లెక్క పెట్టుకుంటే 6 అక్షరాలు వస్తవి. భాగవతం అంటే 4 అక్షరాలు వస్తవి. అంటే ఇప్పుడు శ్రీమద్భాగవతాన్నే మనం ఒక సంకోచంగా సామాన్యంగా ఒక పెద్ద పేరు శ్రీనివాసుడు అంటే శీను అని పిలవట్లా, సత్యభామ అయితే భామ అని పిలవట్లా. అలాగే శ్రీమద్భాగవతాన్ని భాగవతం అని పిలుస్తున్నాం. అందుచేత 6 అక్షరములతో ఉన్నటువంటిది కాబట్టి దాని యొక్క మాహాత్మ్యం చెప్పడం కోసం 6 అధ్యాయములుగా కూడా చెప్పారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇది పద్మపురాణంలో ఉన్నటువంటి భాగవత మాహాత్మ్యం. ఇది కాకుండా భాగవతం గురించినటువంటి ఒక విశేషము కౌశిక సంహిత అని ఒక సంహితా గ్రంథం, దాంట్లో కూడా చెప్పబడి ఉంది. అందులో కూడా 15 రోజులు భాగవతం వినే విధానం ఎలాగా, 12 రోజులు వినే విధానం ఎలాగా, 18 రోజులు వినే విధానం ఎలాగా, 7 రోజులు వినే విధానం ఎలాగా, ఇలా విలక్షణమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే భాగవతము 18,000 శ్లోకాలు, రోజుకు 1000 శ్లోకాల కథను చెప్పడం ద్వారా 18 రోజులు చెప్పే విధానం, 15 రోజులు చెప్పే విధానం. అంటే రోజుకు ఒక స్కంధం, 12 స్కంధాలు ఉన్నవి. రోజుకొక స్కంధం చెప్పుకుంటూ వెళితే దశమ స్కంధం వచ్చేసరికి 3 రోజులు చెప్పాలి. ఎందుకంటే దశమ స్కంధంలో చాలా 3 స్కంధాల విషయం అంతా దాంట్లో ఉంది. అందుచేత 3 రోజులు చేసుకొని మొత్తం 15 రోజులుగా చెప్పే విధానం చెప్తున్నారు. అలా కాకుండా 12 స్కంధములు 12 రోజులు కూడా చెప్పేటటువంటి విధానం చెప్పున్నారు. అలా విన్నవాళ్ళు, అలా చెప్పిన వాళ్ళు పొందినటువంటి సద్గతి ఏమిటి, ఎలాంటి వారు ఏ రకమైనటువంటి కృతార్థత చెందారు, ఇలాంటి విషయాలు కూడా చెప్పబడి ఉన్నవి. ఇది కాకుండా అన్నిటికంటే విశేషంగా సప్తాహం యొక్క విశేషాన్ని చెప్పారు. సప్తాహం నిర్గుణం స్మృతం అని అంటారు. సప్తాహం అనేటువంటిది అయితే ఉందో సర్వతోధికం, అన్నిటికంటే 18 రోజుల శ్రవణం కంటే 15 రోజుల శ్రవణం కంటే కూడా సప్తాహ శ్రవణము సర్వతోధికం అని, అన్నిటికంటే అధికమైనటువంటిది. ఎందుకంటే పరీక్షన్ మహారాజు 7 రోజులలో ఈ కథ విని, భాగవత కథ విని మోక్షాన్ని పొందాడు. పరీక్షిత్తే సాక్షి అని అంటారన్నమాట. ఎందుకంటే సప్తాహ శ్రవణం చేతనే మోక్షాన్ని పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే పరీక్షన్ మహారాజే సాక్షి అని అంటారు. అలాంటి ఆ భాగవత మాహాత్మ్యాన్ని 6 అధ్యాయాల్లో చెప్పారు. ఇది చెప్పింది పద్మపురాణము. ఇందులో 55,000 శ్లోకాలు. వేదవ్యాసుల వారి 18 పురాణములలో ఎక్కువ శ్లోకాలు కలిగినటువంటి పురాణములు స్కాందం ఒకటి, ఈ పద్మపురాణం ఒకటి. స్కాందము సుమారు 80,000 శ్లోకాలని చెప్తారు. అది కాకుండా దాని తర్వాత చెప్పదగినటువంటి ఒక బృహత్ ఆ పెద్ద పురాణం ఏది అంటే పద్మపురాణం. అందుచేత ఇందులో భాగవత మాహాత్మ్యం అనూచానంగా పెద్దల దగ్గర నుంచి కూడా మాహాత్మ్యం సప్తాహం చెప్పేటప్పుడు ముందు రోజు ఈ పురాణ మాహాత్మ్యం చెప్పడం, అది విన్న తర్వాత భాగవతం వినటానికి తగినటువంటి ఒక శ్రద్ధ అధికంగా కలుగుతుంది. శ్రద్ధ
అంటే రెండు పదముల యొక్క కలయిక. శ్రద్ధ అంటే పరమాత్మను ఉంచుకునేటటువంటి స్థితి దేని వల్ల కలుగుతుందో దానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ కలగటానికి మాహాత్మ్యం వింటారు. అందుచేత మొట్టమొదటగా వేదవ్యాసుల వారు ఈ పద్మపురాణంలో భాగవత మాహాత్మ్యం ప్రారంభం చేస్తూ కృష్ణ పరమాత్మను ధ్యానం చేశారు. అదేమంటే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. చూడండి, ఏదైనా ఒక మంచి విషయం ఉన్నా, ఒక మంచి ఆహార పదార్థం ఉన్నా, ఒక మంచి ఏదైనా ఒక సన్నివేశం ఉన్నా అది ఒక్కరు మాత్రం అనుభవించకూడదు. ఆ విషయాన్ని గ్రహించాలి. ఏకః స్వాదు నభుంజీత అని పెద్దలు చెప్తారు. అంటే ఒక్కడు కూర్చొని రుచికరమైన వస్తువు తలుపేసుకొని ఇంట్లో కూర్చొని ఒక్కడు తినకూడదు. అలాగే ఒక మంచి విషయము ఒక్కడే చదువుకొని అనుభవించకూడదు. ఆ తెలిసిన విషయాన్ని 10 మందితో పంచుకోవాలి అని అంటుంటారన్నమాట. దానికి ఎవరన్నా ఆధారం ఏమన్నా ఉందా అన్నారు. అంటే వేదవ్యాస మహర్షుల వారు చెప్తున్నారు, మేము కృష్ణ పరమాత్మకు నమస్కారము చేయుచున్నాము అని అన్నారు. అంటే వేదవ్యాసుల వారు ఒక్కరే కాకుండా ఆయన శిష్యులు 4 ప్రధానంగా ఉన్నారు. పైరుడు, వైశంపాయనుడు, సుమంతు మొదలైనటువంటి వాడు, ఆ మహనీయులైనటువంటి వాళ్ళు ఉంటే జైమిని, ఇలా 4 శిష్యులు ఉంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని, మిగతా కొంతమంది శిష్యులంతా ఉంటే వాళ్ళని కలుపుకొని వారందరి పక్షాన తన పక్షాన కూడా నమస్కారం చేస్తున్నారన్నమాట. అందువల్ల నుమః అని బహువచనంలో నమస్కారము చేయుచున్నాము అని అంటున్నారు. ఎందుకంటే శిష్యాభిప్రాయేణ శిష్యులను కూడా కలుపుకొని, అంటే గురువు అన్నవాడు ఏం చేస్తుంటాడంటే ఆ శిష్యులందరికీ కూడా హితం కలగాలి. తను రాసినటువంటి పురాణముల ద్వారా ఆ కృష్ణానుగ్రహం తనకే కాకుండా శిష్యులందరికీ, తద్వారా భవిష్యత్తులో ఉన్న ప్రజలందరికీ కూడా కలగాలనే ఉద్దేశం చేత ఈ రకంగా ప్రారంభం చేశారు. కృష్ణ పరమాత్మ ఎట్టివారు అన్నారు. తాపత్రయ వినాశాయ, ఆయన తాపత్రయం పోగొడతారండి అన్నారు. తాపములు 3 రకములుగా ఉంటుంది. తాపము అంటే బాధ, ఆ వేడి, అది 3 రకములుగా ఉంటుంది. ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము. భూతముల యొక్క ప్రకోపం వల్ల కలిగినటువంటి ఉపద్రవం అయితే ఆధిభౌతికము అని, అలాగే ఇతరమైనటువంటి వాటి వల్ల ఆధిభౌతికము, ఆది భూతముల చేత వచ్చినటువంటి ప్రకోపం వల్ల వస్తే ఆధిభౌతికమని, ఆధిదైవికము ఉపద్రవంగా ఏదైనా ప్రచండమైన వర్షాలు ఇలాంటివి ఏదైనా వస్తే అది ఆధిదైవికమని, అది కాకుండా శరీరంలో వచ్చే ఉపద్రవాలు ఏవైతే ఉందో అది ఆధ్యాత్మికము అని 3 రకాలుగా చెప్తూ ఉంటారు. రేపు మళ్ళా వస్తుంది, మళ్ళా విశేషంగా చెప్పుకోవచ్చును. అందుచేత ఈ 3 రకములైన తాపత్రయం మనం సామాన్యంగా అంటుంటాం, ఎందుకురా అంత తాపత్రయపడుతుంటాము అని అంటుంటారు. ఈ పదమునకు అర్థం తెలిసి చెప్పడం కాదు, తెలియకుండా కూడా మాట్లాడవచ్చు. అలా ఆ మాట్లాడే విధానం అది. ఎందుకంటే ఏదో ఒక తాపం ఉంటే తాపత్రయం ఉన్నట్లుగా ఆ రకంగా అనుకుంటారే. ఏ శబ్దము ఎందుకు ఉపయోగిస్తున్నామో తెలుసుకోవాలిగా. అందుకోసం ఇక్కడ తాపత్రయ వినాశాయ, మనకు అన్ని రకాల తాపములు ఉంటవి. అంటే అన్ని రకాల తాపాలని పోగొట్టేటటువంటి వారు ఎవరయ్యా? కృష్ణాయ, కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాము. తాపములు ఎందుకు వస్తావండి అన్నారు. తాపాన్ని పోగొట్టుకోవడానికి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నారు. అసలు ఈ తాపం అనేది ఎందుకు వస్తుందండి అన్నారు. అంటే పాపం చేసుకుంటే తాపాలు వస్తావండి అన్నాడు. బాధలు ఎందుకు వస్తావండి? మనం ఏదో పాపం చెయ్యకపోతే ఈ తాపం రాదే. కాబట్టి తాపానికి పాపానికి కూడా ఒక సంబంధం ఉంది, కార్యకారణ భావ సంబంధము అంటారు. అంటే కారణమేది? పాపము. పాపం వల్ల వచ్చిన కార్యమేది? తాపము. కాబట్టి ఈ కారణమైనటువంటి ఈ పాపం వల్ల కార్యమైనటువంటి తాపం కలిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తాపత్రయ వినాశాయ, కార్యాలు పోవాలి అన్నారు. అంటే ఒక మట్టి చేత కుండ తయారైతే కుండను పగలగొడితే కుండ పోతుంది కానీ మట్టి ఉందిగా. అలాగే తాపాలు పోయినా పాపం మాత్రం ఉండనే ఉందిగా మనకు. అందుకోసం ఇదేమిటండి తాపత్రయ వినాశాయ అంటే అసలు తాపానికి కారణమైన పాపమే లేకుండా పోతే అని అనుకుంటే ఎంత బాగుండేది. పాప వినాశాయ అని అంటే సరిపోతుంది కదా అని అడిగారు. అయ్యా, పాపం చేసుకున్నవాడు కూడా ఈ భాగవతం వినటానికి, ఇది శ్రవణం చేయటానికి ఈ అర్హుడు. అందుకోసమని పాపాలు ఎన్నైనా ఉండనండి,
కానీ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తే ఆ పాపం వల్ల కలిగిన తాపాలు పోతవిగా. తాపాలు పోతే పాపాలు ఉంటే ఏమి? హోమియో విధానంలో ఒక మాట ఉంది, నాయనా నీకు ఎంత జ్వరం ఉంటే ఏమయ్యా, ఆ జ్వరం తాలూకు తాపం లేకుండా మంది ఇచ్చినప్పుడు జ్వరం ఏం చేస్తుంది? నేను చేయదు. అలాగే ఒక వ్రణం ఉంది, దానివల్ల వచ్చినటువంటి బాగా బాధ ఉంది, ఆ బాధను పోగొట్టే మంది ఇచ్చిన తర్వాత ఆ వ్రణం నిన్ను ఏం చేస్తుంది? అది నిర్జీవం అయిపోతుంది, అది పోతుంది అంటుంటారన్నమాట. అదే రీతిగా పాపం అనేటటువంటిది ఉన్నా పర్వాలేదు, తాపం లేదుగా. పాపం వల్ల తాపం వస్తున్నారు, కార్యం లేకుండా చేసినప్పుడు కారణం ఏం చేస్తుంది? ఆ కారణానికి కారణత్వం ఉండదన్నమాట. అంటే అది చేయవలసిన పని అది చేయలేకపోతుంది. ఇందువల్ల కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటే మనకు ఏముండదు అంటే ఏ తాపము ఉండదు. తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః అని. అందుకోసమని ఆ రకంగా పాపం కూడా మీకు మా భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక కీర్తన కూడా రాశారు. మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ అంటారు, చూచారు లేదు. అంటే అమ్మవారి గురించి చెప్పేటప్పుడు, స్వామివారి గురించి చెప్పేటప్పుడు మమ పాపమపా గురు అని, నా పాపాన్ని కాస్త పోగొట్టవలసింది అన్నారు. మమ తాపమపా గురు అన్నారన్నమాట. కారణం పోవాలి, కార్యం పోవాలి, రెండు లేకుండా చేసేయమని చెప్పి ఆ రకంగా చెప్తున్నారన్నమాట. అందుచేత ఇక్కడ తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అసలు ఈ కృష్ణ పరమాత్మ ఎటువంటి వారయ్యా అన్నారు అంటే విశ్వోత్పత్యాది హేతవే, ప్రపంచము యొక్క ఉత్పత్తి స్థితి లయము వీటన్నింటికీ కారణము వేరు వేరు కాదు, ఒక్కరే. ఆ ఒక్కరే మూడు రూపములతో మనకు కనిపించవచ్చు, కానీ ఉన్నది ఒకే ఒక్క స్వరూపం అన్నమాట. అందువల్ల విశ్వ ఉత్పత్తి ఆది, ఉత్పత్తి అంటే పుట్టుక, ఆది అంటే ఏమిటి? స్థితి లయము కూడా గ్రహించాలన్నమాట. ఈ మూడింటికి కారణం ఎవరు? పరమాత్మ. సగుణమైనప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇప్పుడు సగుణమైన సాకారమైన ఒక దివ్యమైనటువంటి రూపంగా భావం చేస్తే పరమాత్మను, ఆ పరమాత్మ ఎలా ఉంటారు అంటే చతుర్భుజులై ఉంటారు, చతుర్ముఖులై ఉంటారు, పంచముఖులై ఉంటారు. అప్పుడు చతుర్ముఖుడై ఉన్నప్పుడేమో సృష్టికర్త, చతుర్భుజుడై ఉన్నప్పుడేమో స్థితికర్త, పంచముఖుడై ఉన్నప్పుడు పరమేశ్వరుడుగా ఉన్నప్పుడు లయకర్త. ఈ రకంగా అనుకోవాలి. అందువల్ల విశ్వ ఉత్పత్యాది హేతవే, ఉన్నది ఒకటే. ఇలా అంటే ఏమిటి? నమస్కారం. ఇలా అంటే ఏమిటి? దోసిలి. ఇలా అంటే ఏమిటి? ముద్ర. అంతే తప్ప ఈ రెండింటి నుంచి వచ్చిందే తప్ప ఈ దీని యొక్క విన్యాస వైచిత్ర్యం చేత శబ్దములు వేరు వేరుగా చెప్పాను తప్ప వస్తుతః వేరు వేరు కాదు కదా. అలాగే ఉన్న ఒకే ఒక్క బ్రహ్మ చైతన్యము సృష్టి స్థితి లయ అనేటువంటి ఆ క్రియ, ఆ కర్తృత్వం అనేటువంటి దాన్ని ఆశ్రయించడం బట్టి ఆయనకి ఆ రకమైనటువంటి పేర్లు తప్ప ఉన్నది పరమాత్మ ఒకరే, కృష్ణాయ అన్నమాట. అసలు ఇదేది లేకపోతే ఆయన ఎలా ఉంటారయ్యా అన్నారు. ఇదంతా ఏమిటి? మామూలుగా వచ్చింది అంతే తప్ప ఇది రాకుండా ఉంటే అసలైన స్వరూపం ఏది అన్నారు. సచ్చిదానంద రూపాయ, పరమాత్మ సద్రూప, చిద్రూప, ఆనంద రూప. అంటే సద్రూపం అంటే అబాధ్యము, సత్యమైన స్వరూపము. ఆ అబాధ్యమైన స్వరూపము ఆకాశంలాగా ఉందనుకోండి, మనకు తెలియనప్పుడు పెద్ద ఉపయోగం ఏముందండి అన్నారు. చిద్రూప, అది జ్ఞానస్వరూపం అండి అన్నారు. జ్ఞానానికి ప్రయోజనం ఏమిటండి అన్నారు. ఆనందం అండి అన్నారు అన్నమాట. అందువల్ల సద్రూపం ఆయన, చిద్రూపమే ఆయన, ఆనంద రూపం ఆయన అన్నమాట. అందువల్ల సత్యమైన జ్ఞానస్వరూపమైన ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ నిర్గుణ స్వరూపం. ఆ నిర్గుణం కాస్త మనకు అర్థం కానప్పుడు మన స్థితికి వస్తే ఆయన సృష్టి స్థితి అంతా కారకుడై ఉన్నారు. ఆయన్ని ఇంకా ఏం చేస్తుంటారయ్యా మనకు అంటే తాపత్రయ వినాశాయ, ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికమైనటువంటి తాపాలు పోగొడతారు. ఎవరైనా శ్రీకృష్ణాయ, ఆయన పేరే చూడండి, శ్రీకృష్ణాయ అనగానే ఏం చెప్తారండి అన్నారు. శ్రీ రాధేతి ప్రోక్త. శ్రీ అంటే ఎవరు? రాధాదేవి అని అర్థము. ఆ రాధాదేవితో కూడుకున్న కృష్ణ పరమాత్మ ఉన్నారు భాగవతంలో. ఆయన ఎలా ఉంటారయ్యా? మహారహస్యంగా ఉంటారయ్యా అన్నారు. గోరింటాకులో ఎరుపుదనం ఎంత రహస్యంగా ఉంటుందో శ్రీమద్భాగవతంలో రాధాదేవితో కూడుకున్న కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యము అంత రహస్యంగా ఉంటుంది అని గ్రహించండి. మీరు ఎంతసేపు మీరు బ్రహ్మాండంగా ఆ గోరింటాకుని ఇట్లా మీరు ముద్ద చేసి ఎంత చేసినప్పటికీ కూడా ఎరుపుదనం వ్యక్తం కాదు. అదే రీతిగా మీరు ఎంత కష్టపడినా భాగవతంలో తెలియదు. అది ఏం కలగాలి? ఏదో ఒక చింతపండు అనే పదార్థమో లేకపోతే ఇంకో పులుపైన పదార్థం వేస్తారు కదా, అలా అనేటటువంటి నిరంతర భక్తి అనేది కనుక వేస్తే అప్పుడు ఆ ఎరుపుదనం ఏమిటో తెలుస్తుందన్నమాట. అంటే అప్పుడు రాధాకృష్ణుల యొక్క సమావేశము ఏ రకంగా భాగవతంలో చెప్పబడి ఉంది రహస్యంగా అనేది తెలుస్తుందన్నమాట. అందుకోసము శ్రీకృష్ణ 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 అంటుంటే శ్రీ శబ్దం చేత రాధాదేవిని గ్రహించాలి అని చెప్తారన్నమాట. అట్టి శ్రీకృష్ణ పరమాత్మకు వయం మేమంతా నుమః నమస్కారము చేయుచున్నాము. నమః అంటే ఏంటి? నుమః అంటే ఏంటన్నారు.
నాయన నమః అంటే నమే ఇది నమః, నాది ఏదీ లేదు స్వామి అంతా నీదే అని చెప్తామే అదన్నమాట. అందుచేత మకారం అంటే ఏమిటి, నకారం అంటే ఏమిటి అని చెప్తుంటారన్నమాట. మమకారాన్ని తెలియజేసేది మకారం అయితే దాన్ని నిషేధించేది నకారం. ఈ రెండూ కలిస్తే నమ అన్నమాట. మనది ఏదీ లేదు అని చెప్పడం అయితే ఉందో నమే ఇది నమః అన్నమాట. నాది ఏదీ లేదు అని చెప్తే అది కదా నమస్కారము. అందుచేత ఆ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇటు పైన ఇది చెప్పేది, ఈ కథ చెప్పేది ఎవరు అంటే పద్మపురాణం కానీ అష్టాదశ పురాణాలు చెప్పేటప్పుడు సూతుల వారు, సౌనకాది మహర్షులు, నైమిషారణ్యం అంటే ఒక వక్త శ్రోత ఆ చెప్పేటటువంటి స్థలము, ఇది ఒకటి సన్నివేశం. అందుచేత నైమిషారణ్యంలో సూతుల వారు సౌనకాది మహర్షులు చెప్పారని వేదవ్యాసుల వారు ఇదంతా కూడా రాసి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు చేసేటప్పుడు సూతుల వారికి గురువు గారు ఎవరు ఉన్నారు, శుకయోగీంద్రుల వారు. వీరి తండ్రి గారు సూతుల వారు వేరొకరు ఉన్నారు, వారు వైశంపాయనుడు, వారి విధానం వేరే. అందుచేత ఆ సూతుల వారు, ఈ సూతుల వారి తండ్రి, ఈయన పేరు ఉగ్రశ్రవుడు అంటారు, ఆయన పేరు వేరే. అందుచేత ఆ మహానుభావుడు ఇప్పుడు ఉగ్రశ్రవుడు అనేటటువంటి సూతుల వారు చెప్తున్నారు ఈ భాగవత మహాత్మ్యం చెప్తున్నప్పుడు ఏమనంటే మా గురువులైన శుకయోగీంద్రులకు నమస్కారము అని అన్నారన్నమాట. గురుభక్తి ఉండవలే, గురుస్మరణ చెయ్యకుండగా ఏదీ చేయడానికి అవకాశం లేదు. అయితే ఆ గురువుల్ని కూడా పేరు పెట్టి చెప్పవచ్చునా అన్నారు. అది కూడాను ఆ గురువు యొక్క నామము, మనం చేసే అనుష్ఠానం చేసే మంత్రం ఎంత రహస్యమో గురువుల యొక్క నామం కూడా అంత రహస్యంగానే ఉంచుకోవాలి అని చెప్తారు. అందుచేత యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరగోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. అది భాగవతంలోనూ వస్తుంది, మాహాత్మ్యంలో కూడా ఉంది. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం. శుకయోగీంద్రుల వారు ముందు వెళ్ళిపోతూ ఉంటే ఆ పిల్లవాడిని వదలలేక వేదవ్యాసుల వారు చూడండి, శుకయోగీంద్రుల వారిని పురాణాంతరములో లింగ పురాణంలో వాటిలో కూడాను సాక్షాత్తు పరమేశ్వరుడే సుఖరూపంగా ధరించి ఆవిర్భవించారు అని చెప్తుంటారన్నమాట. ఆయన్ని అనుసరించినటువంటి ఇప్పుడు తండ్రిగా ఉన్నవారెవరు అంటే సాక్షాత్తు నారాయణాంశతో ఉన్నటువంటి వేదవ్యాసుల వారు. ఆ ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి ఆయన వదలలేక యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం, ఆయన ఆవిర్భావమే చాలా విలక్షణమైంది శుకయోగీంద్రుల వారిది. అది తర్వాత కూడా చెప్పుకోవచ్చును. అందుచేత ఏం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం, ఆయన విడిపోతున్నాడు. ఆయనకి ఉపనయనం చేశారా అన్నారు. ఉపనయనం అంటే ఏమిటండి అన్నారు. సంస్కారం అండి అన్నారు. సంస్కారం ఎవరికి చేస్తారండి అన్నారు. సంస్కారం లేని వానికి సంస్కారం చేస్తారండి అన్నారు. ఈయన సంస్కారంతో అవసరం ఉంది అన్నారు. వికారం కలిగే వాడికి సంస్కారం కానీ వికారం లేని వాడికి సంస్కారమే ఉంది. అందుచేత అవికృతస్య నిత్యబ్రహ్మస్వరూపిణ వికారాభావాత్ తస్య సంస్కారస్య ఆవశ్యకత నాస్తి. సంస్కారో హి నామ సంస్కార్యస్య ఆనం గుణాధానేన వా దోషాపనయనేన వా స్యాత్ అని భగవత్పాద శంకరుడు చెప్తుంటారు అధ్యాస భాష్యంలో. ఆయన సంస్కారం అంటే ఏమిటయ్యా అన్నాడు. అంటే ఎవరికైతే మనం సంస్కారం చేస్తున్నామో వానికి దోషాన్ని పోగొట్టడం కోసం కానీ లేని గుణాన్ని వాడికి ఆపాదించి గుణాన్ని కలగజేయడం కోసం కానీ సంస్కారం చేస్తారు. ఈయనకి గుణము లేదు, దోషము లేదు, ఏమీ లేదనమాట. అటువంటి నిస్త్రైగుణ్యే పధివిచరతామన్నట్టుగా ఉన్న వ్యక్తికి ఈయనకి ఏది అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తావయ్యా నువ్వు? అందువల్ల అనుపేతం అంటే ఉపనయనమే చెయ్యలేదయ్యా అన్నారు. ఎందుకు అనుపేతం అంటే అపేత కృత్యం అన్నాడు. ఆయనకి చేయవలసిన కృత్యములు లేవు, నిత్యజ్ఞాన స్వరూపుడు. అందువల్ల ఆయనకి ఏమీ చేయటానికి లేదు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే తండ్రి గారు వేదవ్యాసుల వారు నాయన పుత్ర అని పిలిచారు. పుత్ర అని పిలిస్తే దానికి సమాధానం ఆయన ఏం చెప్పలే. ఆయన చెప్పకపోతే ఆయన చుట్టూ పెడుతున్నటువంటి అడవిలో చెట్లన్నీ కూడా పుత్ర 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 అని రీసౌండ్ చేసినట్ట. రీసౌండ్ చేస్తుంటే ఎందుకు మీరు రీసౌండ్ చేస్తున్నారని వేదవ్యాసుల వారు అడిగారట. నేను నా కుమారుడు గురించి నేను పుత్ర అని అరుస్తుంటే మీరంతా పుత్ర పుత్ర అంటారు ఏమిటన్నారు. అంటే నాయన ఈ జన్మలో నీకు ఈయన కుమారుడుగా ఉండవచ్చు, ఒక జన్మలో నువ్వు మా కుమారుడు ఉండవచ్చు కదా, అందుకోసం నువ్వు దిగులు పడవద్దు నాయన అని చెప్పడం కోసం మేమంతా నిన్ను ఉద్దేశించి మేము పుత్ర పుత్ర అంటున్నామయ్యా అన్నారు చెట్లు. అనేసరికి వెంటనే ఆయన ఆ చెట్ల ద్వారా తండ్రి గారికి ఉపదేశం చేయించారు. ఎవరు చేయించింది? శుకయోగీంద్రుల వారు చేయించారన్నమాట. అందువలన తమ సర్వభూత హృదయం సమస్త వృక్షముల్లో ఆయన ప్రవేశించి తండ్రి గారికి ఆయన ఈ పుత్రభ్రాంతిని విడిచిపెట్టవలసింది అని చెప్పి ఆ రకంగా చెప్పినటువంటి మా గురువులైనటువంటి శుకయోగీంద్రుల వారికి సర్వభూత హృదయం సమస్త జీవుల యొక్క హృదయంలో కూడా ప్రవేశించినటువంటి మహనీయుడైనటువంటి శుకయోగీంద్రుల వారికి నమస్కారం అని ప్రారంభం చేస్తూ ఉన్నారు. సందర్భం ఏమిటి?
నైమిషారణ్యము అని. ఆ నైమిషారణ్యంలో సూతులు వారు వచ్చారు, ఆయన కూర్చోబెట్టారు. ఆయన మహానుభావుడు అన్నారు. మహానుభావుడు అనలా మహామతి అన్నారు. మహామతి అంటే ఏమిటి? గొప్ప బుద్ధిమంతుడు అని దానికి మామూలుగా అర్థం చెప్తాం కాదు. మహ ఇది బ్రహ్మ. ఆయన మహా అంటే అర్థం ఏమిటి అన్నాడు. పరబ్రహ్మ, కృష్ణ బ్రహ్మ. ఆయన ఎందు ఆ నిండైన మతి బుద్ధి యస్యాసౌ మహామతి. కృష్ణ పరమాత్మ ఎందు నిరంతరము ఆలోచన ఎవరికైతే ఉంటుందో అట్టి వారిని మహామతి అని అంటారు అన్నమాట. అలాంటి మహామతి అయినటువంటి సూతుల వారిని చూచి కథామృత రసాస్వాద కుశల శౌనక అన్నాడు. అంటే కొంతమంది కథ చెప్పడంలో బాగా నైపుణ్యం కలిగి ఉంటారు. ఆ నైపుణ్యం కలిగిన వారి కంటే చెప్పిన కథను ఆస్వాదించడంలో కొంతమంది శిరఃకంపం చేస్తూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందులో శౌనక మహర్షి ఉన్నాడే, ఆయన కథామృత రసాస్వాద కుశల శౌనక అబ్రవీత్. అంటే కథ చెప్తూ ఉంటే అది ఒక అమృత రూపంగా, ఆ అమృత రసంగా దాన్ని ఆస్వాదించడంలో మంచి నైపుణ్యం, తీక్ష్ణమైనటువంటి బుద్ధి విశేషం కలిగిన వాడు ఎవరు? శౌనక. శునకుని యొక్క కుమారుడు శౌనకుడు. శునక అంటే అర్థం ఏమిటయ్యా అన్నాడు. జ్ఞానస్వరూపుడైన వాడు. ఎందుకంటే ఇది రెండు శున గతవు అనే ధాతు అంటే వెళ్ళుట అని అర్థము, తెలుసుకునుట అని అర్థం అనమాట. కుక్కకి ఏమంటామయ్యా అన్నది. సునతి అంటే నిరంతరం సంచారం చేస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, దానికి ఒక పని పాట ఉండదు, పెడుతుంది. అందువల్ల దాన్ని శునక అని. ఇక్కడ వీరినేమన్నారయ్యా అన్నారు. శునగతవు జానాది సర్వమితి శునక అనమాట. బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేవాడు కాబట్టి శునకుడు, ఆయన కుమారుడు కాబట్టి శౌనకుడు అని అన్నారన్నమాట. శౌనక అబ్రవీత్. ఆయన అడిగారు ఆ కథను తెలుసుకునేటువంటి విషయం గలవాడు కాబట్టి, నాయన ఓ సూతమునేంద్ర, నిన్నొక మాట అడుగుతున్నాను చెప్పవలసింది అని అన్నాడు. ఏమనంటే అజ్ఞాన ధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ. మా యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టడంలో కోటి మంది సూర్యులకు ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి అంటే ప్రతిభ ఉన్నవాడు. ప్రభ అనే దానికి మధ్యలో తీ కాస్త అదృశ్యమైపోయినట. ప్రతిభ అనే దాంట్లో తీ అనేది కనిపించకపోతే ప్రభ అనేదనమాట. అంటే కోటి మంది సూర్యులకు ఎంత కాంతో ఎంత చీకటి పోగొట్టగలిగే కాంతి ఉన్నదో మా యొక్క అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి అంత జ్ఞానశక్తి ఉన్నటువంటి వాడివయ్యా నీవు. మహానుభావ, మాకు చెప్పవలసింది ఏమిటి చెప్పాలి అంటే, భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత పొందదగినటువంటి వివేకము ఏదైతే ఉందో అది మాకు ఎలా వస్తుందో చెప్పవలసింది. భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యము. ఈ మూడింటి చేత ఏదైతే మేము పొందగలమో అలాంటి విషయాన్ని మాకు చెప్పవలసింది అన్నారు. చూడండి, భా గా వా తా అన్నప్పుడు భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము. దీనివల్ల తా అంటే తత్వ సాక్షాత్కారము అంటే పరమాత్మ స్వరూపము. ఈ నాలుగింటిని చెప్పేదే కాబట్టి దీనికి భా గా వా తా. ధర్మ అర్థ కామ మోక్షాంశ భక్తి వర్ణ చతుష్టయి అని. అంటే 4 అక్షరాలు భాగవతం ఏం చెప్తున్నాడు అంటే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ సాక్షాత్కారముని 4ంటిని చెప్పేది కాబట్టి భాగవతము అని. అలా కాకుండా ఏమిటి అన్నాడు, ధర్మ అర్థ కామ మోక్ష 4 పురుషార్థాలని తెలియజేసేది కాబట్టి భాగవతంలో ఏ కథ తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా ఈ చతుర్విధ పురుషార్థములు తప్ప ఇంకోటి వేరే ఉండదన్నమాట. అందుచేత అటువంటి దివ్యమైనటువంటి కథ ఇందులో చెప్తున్నారు. అది ఎలా పొందగలమో ఆ మార్గాన్ని మాకు ఉపదేశం చేయవలసిందండి అని అన్నారు. ఇది కాకుండా మాకు మాయామోహ నిరాశశ్చ, అజ్ఞానం అనేటువంటిది ఏ రకంగా పోతుందో ఆ అజ్ఞాన కార్యం అనేటువంటిది మా మీద ఏ రకంగా ఉండదో ఆ రకంగా అనుగ్రహించవలసింది అని చెప్పి, ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్కడున్నామయ్యా అన్నారు, ఘోరే కలియుగే, కలియుగంలో మేము ఉన్నాం అయ్యా. జీవులంతా కూడా ఎలా ఉన్నారయ్యా అన్నాడు అంటే కేవలం ఇంద్రియ సుఖం తప్ప ఇంకో దాని మీద ఆసక్తి లేదు. అనేక రకమైనటువంటి క్లేశాలను అనుభవిస్తూ ఉన్నారు. క్లేశం ఎక్కువ అనుభవిస్తుంటారు, సుఖాన్ని తక్కువగా పొందుతూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నారు కాబట్టి నాయన దీన్ని ఏ రకంగా పోగొట్టుకోగలమో ఆ మార్గాన్ని మాకు చెప్పవలసింది. అజ్ఞానం పోయే విధానము, అజ్ఞానం వల్ల కలిగే భోగముల యందు ఆసక్తి లేకుండా భగవద్భక్తి కలిగేటటువంటి విధానాన్ని మాకు చెప్పవలసింది అని అనేక ప్రశ్నలు. అంటే సుమారుగా ఇది ఒక 9 ప్రశ్నల దాకా వస్తుంది. ఈ 9 ప్రశ్నలు అడిగితే వీటన్నిటికీ సమాధానం చెప్పడమే ఈ మాహాత్మ్యంలోని ప్రధాన విషయం అన్నమాట. కాబట్టి దేని చేత శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుందో అది చెప్పండి. అలాగే కృష్ణ పరమాత్మను పొందటానికి తగినటువంటి సాధనం ఏదైతే ఉన్నదో
దాని గురించి చెప్పండి అని చెప్పి ఈ రకంగా ముందు కొన్ని ప్రశ్నలు అడిగి దాని మీద చెప్తున్నారు. నాయన, చింతామణి లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం అని ఒక దివ్యమైన శ్లోకం చెప్పారు. నాయన, గురువు యొక్క గొప్పతనం ఏమిటి అని అన్నారు. అంటే నాయన, యోగులకు కూడా సాధ్యం కానటువంటి వైకుంఠాన్ని ఆ గురువు అనుగ్రహించగలుగుతాడండి అని అన్నారన్నమాట. అయితే చింతామణి ఏం చేస్తుందయ్యా అన్నాడు. చింతామణి ఇహలోకంలో ఏ సుఖం కావాలో ఆ సుఖాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యము చింతామణికి ఉంది. కల్పవృక్షానికి ఏముందయ్యా అన్నాడు. స్వర్గంలో ఉండేటువంటి ఏ భోగాలు ఉన్నవో ఆ భోగాలు ఇచ్చే సామర్థ్యము కల్పవృక్షానికి ఉన్నది. కానీ ఇక్కడ గురువునకు ఏముందయ్యా అన్నాడు. అంటే వీళ్ళు ఈ ఇద్దరు కూడా కలిపి కూడా చేయలేనటువంటి ఒక మోక్ష పదవిని ఇవ్వగలిగిన సామర్థ్యము గురువునకు మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు మాకు గురుస్థానీయులు కాబట్టి మహనీయ ఓ సూత మహర్షి, మాకు ఆ దివ్యమైనటువంటి మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది అని చెప్పి అడిగారు. ఎప్పుడైతే ప్రపన్నులై అడిగారో దానికి సంతోషించినటువంటి వారై సూత మహర్షి సమాధానం చెప్తున్నారు. నాయన, కాబట్టి నేను చాలా ప్రీతి సౌనక చిత్తేతే క్షత మచ్మి విచార్యచ. నాయన, చాలా సంతోషం, నీకు మనస్సులో కలిగినటువంటి ఏ భావం ఏదైతే ఉందో దాని పట్ల నాకు సంతోషంగా ఉంది. నేను దివ్యమైనటువంటి ఈ సంసార భయాన్ని పోగొట్టేటటువంటిది ఏదైతే ఉందో అది భక్తిని కలగజేసేటువంటి ఒక దివ్యమైనటువంటి విషయం ఉన్నది. అదే కాకుండా నేను చెప్పే విషయం వింటే నీకు సంతోషం కలగడం, నీకు భక్తి కలగడమే కాదు, కృష్ణ పరమాత్మకు కూడా సంతోషం కలిగేటువంటి విషయము కృష్ణ సంతోషకారకం. కృష్ణ పరమాత్మకు సంతోషం కలిగించేటటువంటిది. అటువంటి దివ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్తాను. నువ్వేం చేస్తావంటే సావధానమనాశృణు, సావధానంగా వినవలసింది. ఏం పెట్టుబడి అయ్యా అన్నాడు. దీనికి బ్రహ్మాండంగా రూపాయలు వస్తువులు పెట్టక్కర్లేదండి. మనస్సు ఏకాగ్రతగా ఇక్కడ నిలపడమే, ఇంతే మాట. అవధానంచ జాగరూకత. అవధానం అంటే ఏమిటి అన్నారు. జాగరూకత అన్నారు. జాగరూకత అంటే మేల్కొని ఉండాలి. చెప్పే విషయం మీద తప్ప ఇంకో దాని మీద పెట్టకూడదన్నమాట. అంటే అర్థం ఏమిటన్నాడు. విషయాంతర సంచార రహిత మనస్కత్వమితి యావత్. అంటే ఈ మనస్సు దేని మీద పెట్టామో దాని అందే తప్ప వేరొక దాని ఎందు వెళ్ళకపోవటం అన్నమాట. అందుచేత అలా ఉండాలి అన్నారు. అందుకోసం సమర్థ రామదాస్ గారికి వివాహ నిశ్చయం చేసి ఆయన వివాహం దగ్గర కూర్చోబెట్టారట. కూర్చోబెట్టిన తర్వాత ఆయన వెంటనే పురోహితుడితో అన్నట్టు, అయ్యా గురువుగారు మీరు చేస్తే చేశారు కానీ నాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నారు, మీరేం చేస్తారంటే ఆ వివాహ మంత్రాలకు అర్థం చెప్పండి అన్నట్ట. అంటే అలాగే చెప్తానని మహానుభావుడు అప్పట్లో ఆ విషయాలు చెప్పగలిగిన సమర్థులు ఉండేవారు పురోహితులు. అప్పుడు సావధానాభవ సావధానాభవ అని అన్నారన్నమాట. సావధానంగా ఉండండి అన్నారు. అంటే అర్థం ఏమిటండి అన్నారు. ఏకాగ్రతగా ఉండాలి అన్నారు. అంటే అప్పుడు వెంటనే ఆయన కాస్త చెంపు ఆ ఉద్ధరణ అక్కడ పడేసి ఆయన వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతున్నారు ఏమిటన్నారు. పెళ్లి చేసుకుంటే ఇక సావధానమే ఉందండి, కాబట్టి ఇది ఉండదు కాబట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ రకంగా చెప్తూ ఉంటారు. అందుచేత ఎక్కడ విక్షేపం ఉంటుందయ్యా అన్నాడు. అంటే రెండవ వ్యక్తితో సంబంధం ఉంటేను తద్వారా మనకు ఇంకా పరివారం పెరుగుతుంటే విక్షేపం ఉంటుంది. అలాంటి విక్షేపంలో కూడా శ్రీమద్భాగవత కథ ఎలా వినాలి అంటే, నాయన శౌనక మహర్షి మీరందరూ కూడా సావధానమనాహ శృణు, సావధానంగా వినవలసింది అని చెప్పి అంటున్నారు. తదహంతే విధాస్యామి, నీకు చెప్తున్నాను ఈ దివ్యమైనటువంటి విషయాన్ని అని చెప్పి చెప్తున్నారు. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం. చూడండి, ఈ భాగవతం అంటున్నారే ఇది ఎవరు చెప్పారండి అని అడిగారు. అడిగితే దాని ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశ హేతవే. కాలం అంటే ఏమిటయ్యా అన్నారు. అంటే మృత్యువు అనేది ఎలా ఉందయ్యా అన్నాడు. ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక సర్పంలాగా ఉందిట. కాలం అనేదే ఒక వ్యాలం అంటే ఒక సర్పము. అది కాస్త నోరు తెరుచుకొని అందరినీ మింగటానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఆ గ్రాసంగా మనల్ని మింగటానికి సిద్ధంగా ఉంటే దాని యొక్క నిర్నాశ అంటే మృత్యువు లేకుండా ఉండాలి అనే ఉద్దేశం చేత, మృత్యు భయం ఉండకూడదనే ఉద్దేశం చేత శ్రీమద్భాగవతం శాస్త్రం, భాగవతం అనే శాస్త్రాన్ని కలిలో కీరేణ భాషితం, చిలుక చెప్పిందండి అన్నమాట. అంటే చిలుక చెప్పింది అంటే ఈ శాస్త్రం నాకు ఏమని పేరు చెప్పారంటే సుఖశాస్త్రము అన్నారు. రాసింది వేదవ్యాసుల వారైతే వ్యాసశాస్త్రం అని చెప్పకుండా సుఖశాస్త్రం అన్నారు. ఏమిటండి అన్నారు. వ్రాసింది వారైనా దాని యొక్క విశేషాన్ని వ్యక్తం చేసినటువంటి వారు మహనీయులు సుఖయోగింద్రుల వారు కాబట్టి దీనికి సుఖశాస్త్రము అని పేరు. అందుకోసం అది కాకుండా ఏమిటంటే మాట్లాడితే ఎలా మాట్లాడాలి అంటారు.
ఎందుకంటే ఈ సుఖ 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 అని పేరు ఎవరు పెట్టారు అన్నారు. కృష్ణ పరమాత్మ పెట్టారు. వేదవ్యాసుల వారితోటి ఒకసారి సుఖయోగేంద్రుల వారిని తీసుకొని వేదవ్యాసుల వారు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు గోలోకంకి. వస్తే అప్పుడు సుఖరూపంగా చిలుక రూపంగా మాట్లాడుతుంటే పిల్లవాడు చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పారు, నాయన వేదవ్యాస తే పుత్ర సుఖవద్భాషతే, నాయన నీకు పిల్లవాడు చిలుకలాగా మాట్లాడుతున్నాడయ్యా, అందుకోసమని ఇతనికి సుఖ అని పేరు పెట్టు అని అన్నట్ట. అనగానే ఆ పేరు పెట్టారు. ఆయన మహానుభావుడు మానవ రూపాన్ని ధరించి అనుగ్రహించారు తర్వాత లోకాన్ని. అందుచేత ఆ శుక అంటే మాట ఎలా ఉందంటే ఒక చిలుక మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చిలుక ఎలా మాట్లాడుతుందయ్యా అన్నారు. భారతాది గ్రంథంలో కూడా చెప్తుంటారు, హితోపదేశాల్లో చెప్తుంటారు, నాయన ఎలా మాట్లాడాలి అన్నాడు. చిలుకలాగా మాట్లాడటం నేర్చుకోవయ్యా, సుఖవద్భాషణం కుర్యాత్, సుఖంలాగా మాట్లాడటం నేర్చుకోవాలి. సుఖము యజమాని ఏం చెప్తాడో ఆ చెప్పిన మాట రామ అంటే రామ అంటుంది, కృష్ణ అంటే కృష్ణ అంటుంది తప్ప ఒక అతిశయంగా ఒక మాట ఎక్కువ కానీ, బుద్ధిమాంద్యం చేత ఒక మాట తక్కువ కానీ, ఒక అక్షరం తక్కువ కానీ చెప్పదు. ఏది చెప్తే అది చెప్తుంది తప్ప చెప్పనిది కానీ చెప్పవలసింది మర్చిపోవడం కానీ రెండు ఉండదన్నమాట. అంటే వేదవ్యాసుల వారు సుఖయోగేంద్రుల వారికి భాగవతం ఎంత చెప్పారో అంత మొత్తం చెప్పిందనమాట సుఖయోగేంద్రుల వారు. దాని తాలూకు అర్థాన్ని కూడా వెంటనే అవతల వాడికి అర్థమయ్యేట్లుగా, అంటే తాను చెప్పింది ఒక శ్లోకం అయితే దాంట్లో అనంత అర్థాలు ఉంటే అనంత అర్థాలు కూడాను ఆ విన్న వ్యక్తికి స్ఫురించేట్టు చేసిందనమాట. అది సుఖమునకున్నటువంటి గొప్పదనమాట. అందువల్ల కాకాదేకం బకాదేకం మృగాదేకం సుఖాదేకం, ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క గుణం గ్రహించవచ్చు. మన మానవ జన్మ ఇంత గొప్పవాడమని మనం అనుకుంటాం కానీ మనం పశువుల దగ్గర పక్షుల దగ్గర నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉందన్న విషయం మన పెద్దలే చెప్తున్నారన్నమాట. కాకి దగ్గర నేర్చుకోరా అన్నారు. ఏం నేర్చుకోవాలి? భార్యాభర్తలు ఎంత దూరంగా ఉండాలో, కలిసేటప్పుడు ఎంత రహస్యంగా ఉండాలో కాకిని చూసి నేర్చుకో. అందువల్ల కాకవన్ మైథునం చరేత్, ఆ ఆడకాకి మగ కాకి కలిసిన సన్నివేశాన్ని చూచిన వాడు ప్రపంచంలో ఇప్పుడు దాకా లేడు. చూచిన తర్వాత చెప్పడానికి వాడు మిగిలి కూడా ఉండడు అనమాట. అందుచేత అంత జాగ్రత్తగా ఉండాలి. మాట కూడా దేన్ని బట్టి నేర్చుకోవాలి? సుఖాన్ని బట్టి నేర్చుకో. చిలుక ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడటం నేర్చుకో. అని స్నానం దేన్ని చూసి నేర్చుకోవాలి? ఏనుగుని చూసి నేర్చుకో. ఒకసారి మునుగుతుంది, రెండోసారి తొండంతో నీళ్లు పోసుకుంటుంది. అలా 2 సార్లు ఒడ్డుకు రుద్దుకొని స్నానం చేయరా అని చెప్పి ఈ రకంగా చెప్తూ ఉంటారన్నమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు శ్రీమద్ భాగవతం శాస్త్రం ఎలాంటిది అన్నారు. అది సుఖశాస్త్రం అన్నారు. అంటే చిలుక చెప్పిన శాస్త్రము అని అన్నారన్నమాట. అటువంటిది కీరేణ భాషితం, కీరని చెప్పిందండి శ్రీమద్ భాగవతం అనేది అని చెప్పి. దీనికంటే మన మనస్సు శుద్ధిగా ఉండడానికి ఇంకో శాస్త్రం ఏదన్నా ఉంది అన్నారు. మీరు ఈ పదాలు గ్రహించేటప్పుడే భాగవతం మిగతా పురాణాలు వినటం వేరే, శ్రీమద్ భాగవతం వినటం వేరే, శ్రీమద్ భాగవతం గురించి వినటం వేరే, శ్రీమద్ భాగవతం పైన చెప్పిన విషయం గురించి వేరే. అత్యంత శ్రద్ధగా వినాలి. ఇక్కడ తప్ప మనస్సు ఇంకెక్కడ ఉండకూడదు. అందుకోసం సావధానమనాశ్రమం. చూడండి, మనశ్శుద్ధికి భాగవతము, భక్తికి భాగవతము, ముక్తికి భాగవతము. ఎన్నిసార్లు మనం వినాల్సి వస్తుంది అంటే మనశ్శుద్ధి ముందు కలగాలంటే ముందు భాగవతం వినాలి. భక్తి కలగాలి, అందుకోసం ఓసారి భాగవతం వినాలి. భక్తితో భాగవతం వినాలి, అందుకోసం ఓ భాగవతం వినాలి. ఎన్నిసార్లు వినవలసి వచ్చింది? ఇప్పటికీ 3 సార్లు వినాలన్నమాట. భక్త్యై భాగవతం, భక్త్యా భాగవతం అంట. భక్తి కొరకు భాగవతం విను, భక్తి చేత భాగవతం విను, ఆ తర్వాత ముక్తి కలుగుతుందన్నమాట. అందుచేత ఈ రకంగా చెప్తారు. కాబట్టి దీనికంటే మనశ్శుద్ధి కలగటానికి వేరొక సాధనం లేదు నాయన. అది కాకుండా ఈ భాగవతం ఎవరికి పడితే వారికి లభిస్తుంది అన్నారు. జన్మాంతరే యదా పుణ్యం తదా భాగవతం లభేత్. అంటే ఎంతో పూర్వపుణ్యం ఎంతో చేసుకున్నారా, నాకు అందుకోసం ఇలాంటి స్థితి వచ్చింది కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. జన్మాంతరే యదా పుణ్యం తదా భాగవతం లభేత్. భాగవతం విన్నాము అంటే మనం ఈ జన్మ పుణ్యం సరిపోదు, పూర్వజన్మలో కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే తప్ప భాగవతం వినే అదృష్టం పట్టదు. భాగవతం వింటే ప్రయోజనం ఏమిటండి అను నీ బండబడ, భాగవతం వింటమే ప్రయోజనం. ఇంతకంటే దీనికి వల్ల ప్రయోజనం అపేక్షించకూడదు మనం. ఎందుకంటే భాగవతం వింటం అనేదే ఒక ప్రయోజనం. ఇది వినాలంటేనే ఏం చెప్పారు? అంత పుణ్యం కావాలన్నారు. జన్మాంతరే యదా పుణ్యం, పూర్వజన్మలో ఏదైనా పుణ్యం ఉంటే ఈ పుణ్యం సరిపోకపోతే పూర్వజన్మ పుణ్యం కూడా ఉంటే అది మొత్తం పుంజీభూతమైతే ఒక సమూహ రూపంగా ఉంటే దాని ఫలంగా భాగవత శ్రవణం అనేది లభిస్తుంది సుమా అన్నారన్నమాట. అందుకోసం జన్మాంతరే యదా పుణ్యం తదా భాగవతం లభేత్. అందుచేత నాయన, అందుచేత ఈ రకంగా ఉంది. సుఖయోగేంద్రుల వారు దీని గురించి ఈ పురాణం తాలూకు గొప్పతనం ఏమిటి, దాన్ని పరీక్షిద్దామని చెప్పి అనుకున్నారట. ఇంత లోపల దేవతలంతా కూడాను ఆ దేవలోకంలో నుంచి అమృత కుంభాన్ని జాగ్రత్తగా ఒక బంగారు కలశంలో పట్టుకొని
తీసుకొచ్చారట. పరీక్షన్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారు ఆ సుఖతాంలో సుఖస్థలంలో కూర్చొని ఆ గంగా తీరంలో భాగవతం చెప్పడానికి ఉపక్రమిస్తుండగా సుధాకుంభం తీసుకొచ్చారట. ఏమిటి నాయన ఏమిటి అన్నారు. అయ్యా వీరికి ఆయన ఎవరో ఆ సమీక మహర్షి కుమారుడు ఆ శృంగి అనేటువంటి ఆయన శాపం పెట్టారట, చనిపోతాడని చెప్పి ఈ రకంగా ఆ మృత్యు భయం లేకుండా చేసేది, మృత్యు లేకుండా చేసేది ఇది అమృతం అండి. ఈ అమృతమని ఈ సుధని మేము వీరికి ఇచ్చేస్తున్నాము, ఆ కథను మాకు ఇచ్చేయండి, మేము స్వర్గాన్ని తీసిపోయి మేము కథ వింటాము అని అన్నారు. ఎవరు? దేవాదులంతా, ఇంద్రాదేవతలంతా అన్నారనమాట. అంటే నీకు సుధ ఇస్తున్నారు, కథ మాకు ఇచ్చేయండి అన్నారు. సుధ అన్నప్పుడు ధకారము, ధనంలో ధకారము, కథ అన్నప్పుడు ద్వితీయం రెండో అక్షరం థకారం అనమాట. సుధ కావాలన్నా కథ కావాలన్నా అన్ను చూడండి, కథ తీసుకొని సుధనిచ్చిపోదాం అనుకున్నారన్నమాట. అరే అంటే అప్పుడు ఏమవుతుంది అని అన్నారు. అంటే ఇప్పుడు మృత్యు భయం పోగొట్టడం కోసమేగా మీరు ఈ పని చేస్తున్నారు, ఆ పోగొట్టడం అనేది సుధ వల్ల కలుగుతుంటే కథ ఎందుకు చెప్తారండి, ఆ కథ మాకు ఇచ్చేయండి అని అన్నారన్నమాట. అనేసరికి ఆ మహానుభావుడు విన్నారు. చూసిన రాజు సుఖయోగేంద్ర వారికి నమస్కారం చేసి ఈ మాట చెప్పారు. కథాసుధాంప్రయిచ్ఛ, మాకు ఈ కథామృతాన్ని మాకు ఇచ్చేయండి, మా స్వర్గంలో ఉన్నటువంటి సుధను మీరు తీసుకోండి అన్నారు. మేము తాగేస్తామండి అని అన్నారు. అంటే నాయన ఎక్కడ సుధ ఎక్కడ కథ అన్నమాట. సుధ ఎక్కడ, కథ ఎక్కడ? కాచ మణి, గాజు పెంకెక్కడ నాయన, మణి ఎక్కడరా అబ్బాయి? భాగవతం అనేటువంటి మణిస్థానంలో ఉంది. ఈ సుధ అన్నదే అది గాజు పెంకు అలాంటిది అనమాట. గాజు పెంకు ఇచ్చి మణి తీసుకుందామని అనుకున్నారే, ఇలాంటి మీ ఆలోచనలు మాకు అవసరం లేదు, మేము ఇచ్చే పని లేదు. ఇది కాకుండా భాగవతము ఎవరు అనుభవిస్తారయ్యాను? విరక్తుడైనటువంటి వాడు తెలుసుకోగలుగుతాడు. అన్నీ విడిచిపెట్టి పరమాత్మ పాదములు పట్టుకున్నవాడు ఉంటాడే, వాడికి మాత్రమే భాగవత కథ అనేటటువంటి సుధ లభ్యమవుతుంది తప్ప మీరు భోగభూమిలో ఉండి అమృతపానం చేసి భోగాలను అనుభవిస్తున్నటువంటి మీ వంటి వారికి నాయన భాగవతం దరి చేరదు, మీ దగ్గర ఉండదు. కాబట్టి మీరు దానికి అనర్హులు అని చెప్పి వాళ్ళని పంపించేశారన్నమాట. పంపించేస్తే అప్పుడు కాస్త అమృతాన్ని తీసుకొని వాళ్ళు కొద్దిగా ఖిన్నులై దేవతలంతా వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసింది బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఏమిటి అంత గొప్పదా భాగవత కథ, సుధ కంటే గొప్పదా అని చెప్పి ఆయన ఏం చేశారంటే తుల చూచారట. తుల అంటే ఒక త్రాసు వేసి చూచారు. ఇతర పుణ్యములన్నీ ఒక పక్కన పెట్టి దీంతో సమానంగా ఈ భాగవతం ఉంటుందా అంటే ఇవి కాస్త వంగిపోయిన కిందికి దిగిపోయినాయి అనమాట. త్రాసు వేసేసరికి బరువు ఎక్కడుందయ్యా అన్నాడు. అంటే వీటన్నిటికంటే కూడా భాగవతం బరువు ఎక్కువగా ఉంది. ఆ బరువుని ఏ రకంగా కూడాను ఇవి ఏ విధంగా కూడాను తూచలేకపోయినవన్నమాట. ఆ తోచలేకపోయేసరికి అవన్నీ ఎన్ని పుణ్యములు లోకంలో, ఎన్ని దానములు, ఎన్ని పుణ్యములు, ఎన్ని వ్రతములు ఉన్నవో అన్నింటి ఫలము కూడాను ఈ కథాసుధ యొక్క పుణ్యమునందు ఏమాత్రము కూడాను తోచలేకపోయినట. అందుచేత అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నట, ఆహా ఎంత గొప్పది. కాబట్టి పఠనాత్ శ్రవణాత్, శ్రీమద్భాగవతం అనేటువంటిది చదివినా కానీ విన్నా కానీ వైకుంఠ ఫలదాయకం, శ్రీకృష్ణ పరమాత్మని పొందటానికి తగినటువంటి అవకాశం ఉన్నది. అది కూడా ఎలాగా? సప్తాహేన, సప్తాహ విధానం చేత అని చెప్పి ఇది వరకు ఎవరన్నా ఇది విన్నారా అన్నారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేవారు సనచతుష్టయము ఒకానొక సందర్భంలో నారదుల వారికి చెప్పారయ్యా అన్నారు. నారదుల వారికి చెప్తే అది కూడాను బ్రహ్మ సంబంధాత్ శృతమేతత్ సురర్షణ, అది కూడా మహానుభావుడు నారదుల వారు 2 సార్లు విన్నారు. అందరూ ఒక్కసారి భాగవతం విన్నారు, భాగవతం చెప్పారండి. కానీ నారదుల వారు మాత్రం 2 సార్లు విన్నారు, ఒకసారి చెప్పారు అంటుంటారన్నమాట. అంటే 2 సార్లు విన్న అదృష్టం ఎవరికి ఉంది అన్నారు. ఒకసారి నిర్గుణ భాగవతం విన్నారు, ఒకసారి సగుణ భాగవతం విన్నారు అంటారన్నమాట. నిర్గుణ భాగవతం బ్రహ్మదేవుడు నారదుల వారికి ఉపదేశం చేశారట. అది నిర్గుణ భాగవతము అంటారు. అంటే 4 శ్లోకాలు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి చెప్తే, బ్రహ్మదేవుడు ఆ 4 శ్లోకాలని తన కుమారుడైన నారదుడికి చెప్తే, ఆ శ్లోకాన్ని కాస్త ఆయన విపులం చేసి అవతారక ధారూపంగా దాన్ని సమన్వయం చేసి చెప్తే, ఆ చెప్పిన దాన్ని వేదవ్యాసుల వారు విన్నారు. తర్వాత ఆయన శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలతో రాశారు. ఇంత చరిత్ర ఉంది. అందుచేత అలాంటి దివ్యమైనటువంటి భాగవతాన్ని ఈ మహానుభావుడు నారదుల వారి ద్వారా తెలుసుకున్నారు వేదవ్యాసుల వారు. అంటే నారదుల వారు తండ్రి వద్ద బ్రహ్మదేవుని వద్ద ఒకసారి విన్నారు, తర్వాత తండ్రి యొక్క మానసపుత్రుడైనటువంటి సనకాది మహర్షుల ద్వారా సప్తాహ విధానంగా విన్నారు. ఆయన వింటున్నారా అని చెప్పి సౌనకాది మహర్షులతో సూతుల వారు చెప్తున్నారు. ఇలా చెప్తూ ఉండగా సూతుల వారిని అడిగారు సౌనకాది మహర్షులు, అయ్యా అసలు ఆశ్చర్యం, మీరు చెప్తున్న మాటల్లో మాకు కొన్ని సందేహాలు ఉన్నవండి అన్నారు. ఏమిటైనా మీ సందేహం అన్నారు.
అసలు నారదుల వారికి ఒక శాపం ఉన్నది. ఏమిటంటే దక్ష ప్రజాపతి శాపం పెట్టాడు. తన కుమారులకు ఏ రకంగా కూడా అందరినీ సన్యాసం చేసేస్తుంటే కోపం వచ్చి, నాయన నీకు ఎక్కడా స్థానం లేకుండుగాక, ఎవరు ఇంట్లో నిన్ను ఉంచుకోకుందురుగాక అని చెప్పి శాపం పెట్టారు. శాపం పెడితే ఏమైంది? ఆయన ఎప్పుడూ ఒక రోజు రాత్రల్లా ఒకళ్ళ ఇంట్లో ఉండే అవకాశమే లేదు. ఆయన తిరుగుతూనే ఉండవలసిందనమాట. అలాంటి స్థితిలో నారదుల వారు సనకాది మహర్షుల దగ్గర కూర్చొని 7 రోజులు సప్తాహం ఎలా విన్నారండి? ఇదనమాట ప్రశ్న. అందువల్ల ఆయన లోక విగ్రహ నిర్ముక్తస్య అనమాట. అంటే లోకంలో విరోధాలు తీసుకురావడానికి ఆయన అందుకోసం విడువబడ్డాడు. లోకంలో ఎందుకు వచ్చారయ్యా అన్నారు. వాళ్ళకి వీళ్ళకి కూడా ఎవరైతే పాపాత్ములు ఉంటారో వాళ్ళ బరువు భూమికి తగ్గించడం కోసం ఒక విగ్రహం చేస్తుంటారు, విరోధం చేస్తుంటారు. అందుచేత ఆ రకంగా వచ్చిన వారు నారద మహర్షి. ఆయన అస్థిరస్య, స్థిరంగా ఒక చోట ఉండటానికే వీల్లేదు. అట్టి మహానుభావునకు విధిశ్రవే కుత ప్రీతి. 7 రోజుల పాటు ఒక చోట కూర్చొని వినటానికి ఎలాంటి అవకాశం ఎలా కుదిరిందండి? ఆ విషయం మాకు చెప్పండి అని అన్నారన్నమాట. అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు సూతుల వారు, నాయన నీకు ఈ కథ చెప్తున్నాను, ఏ సందర్భంలో జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది. నేను ఇక్కడ సుఖయోగీంద్రుల వారు ఈ దివ్యమైనటువంటి కథ నాకు ఏ విధంగా చెప్పారో, నన్ను శిష్యం రహస్యశిష్యం విచార్యచ, నన్ను కూడాను దగ్గర కూర్చోబెట్టుకుని నాకు కూడా చెప్పారు మా గురువులైనటువంటి సుఖయోగీంద్రుల వారు అని చెప్పి ఆ కథ చెప్తున్నారు. అంటే నారదుల వారు ఏ విధంగా విన్నారో ఆ విషయాన్ని చెప్తున్నారు. ఒకనొక సందర్భంలో బదరికా క్షేత్రంలో మహానుభావులు సనచతుష్టయం ఉంటుంటారన్నమాట. ఆ నలుగురు కూడాను బ్రహ్మమానస పుత్రులు నలుగురు కూడా వాడు సత్సంగార్థం వాడు ఒక సత్సంగం చేస్తూ ఉన్నారట. ఆ సందర్భంలో బదరికాశ్రమానికి వచ్చారు. బదరికాశ్రమంలో ఉంటుంటే నారదుల వారు అటుపక్కనే వెళుతున్నారు. ఎదురుగుండగా వారు తనకంటే కూడా గొప్పవారు, తనకు అన్నగారు అవుతారన్నమాట. అన్నగారులైనటువంటి వాళ్ళని చూడకుండగా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అలా ఎందుకు వెళుతున్నాడు? ఆయన చూడలేదా అన్నాడు. కళ్ళున్నవి చూస్తున్నాడు, కానీ వాళ్ళకేసి సరిగ్గా చూడలేదన్నమాట. ఆయన ఎదురుగుండగా మన మనస్సు సరిగ్గా లేకపోతే, మన మనస్సు దాని యందు లేకపోతే బాహ్యేంద్రియముల ద్వారా కనిపించిన సూచన వస్తువును కూడా చూడలేకపోతాం. మన మనస్సు ఏకాగ్రతగా లేకపోతే, శ్రవణేంద్రియాన్ని పొందకపోతే అవతల వాడు ఏం చెప్పినా కానీ మనం వినలేం. అందుచేత మనం ఏదన్నా తింటూ ఏదో ఒక విషయం మీద ఆసక్తిగా చూస్తూ ఉంటే మనం ఏం తింటున్నామో కూడా మనకు తెలియదు. ఆ విధంగానే మా నారదుల వారు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే సనచతుష్టయం ఉన్నారు అక్కడ, కానీ వాడిని చూడకుండా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అప్పుడు పిలిచారు సనచతుష్టయం, నాయన నారద బ్రహ్మం దీనముఖ. వీడు ఆయన ముఖం ఏదో దీనంగా పెట్టుకొని అటు ఇటు వెళ్ళిపోతున్నాం, మేము పిలుస్తున్నా పలకట్లేదే, మమ్మల్ని చూశావు ఎదురుగుండగా కనిపిస్తూనే ఉన్నాం, మమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతున్నాం ఏమిట్రా అబ్బాయి నాయన అని అడిగారు. ఇదానీం శూన్యచిత్తోసి, మనస్సు ఏ రకంగా కూడా ప్రవర్తించట్లేదు. ఏ విధంగా ఉన్నామంటే డబ్బు పోయినటువంటి వాడు ఏ విధంగా దిగులుతో ఉంటాడో నీవు ఆ రకంగా ఉన్నావు. గతవిత్తుడు ఎలా ఉంటాడంటే నీ రకంగా చిత్తహీనుడైన వాడు ఉంటాడే, అలాగే గతవిత్తుడిలాగా నువ్వు చిత్తహీనుడు అయి ఉన్నావు నాయన, ఏమిటి పరిస్థితి అని అడిగారు. అడిగేసరికి వారిని చూసిన తర్వాత గ్రహించి నమస్కారం చేసి నారదుల వారు అన్నారు, స్వామి నమస్కారం అండి, నేను భూమి అంతా కూడా సంచారం చేస్తున్నాను, అక్కడ ఇక్కడ అన్నీ తిరిగాను, ఎన్ని క్షేత్రాలు తిరిగాను, పుష్కరానికి వెళ్ళా, ప్రయాగకు వెళ్ళా, కాశీక్షేత్రానికి వెళ్ళా, హరిక్షేత్రం అన్నీ కూడా వెళ్ళాను, కురుక్షేత్రం వెళ్ళాను, శ్రీరంగం అన్ని చోట వెళ్ళాక ఎక్కడా కూడా ఎవరైనా కులాసాగా ఉన్నవారు బాగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నారు. అంటే కుత్రజిత్ శర్మ, ఎవ్వరికి సంతోషం కానీ సుఖం కానీ లేనే లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని గ్రహించారు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర సత్యం లేదు, దయ లేదు, తపస్సు లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, ఏమీ లేదు, దానం లేదు. అందరూ కూడా ఉదరం భరిణ, అంటే పొట్ట నింపుకునేవాడు తప్ప అంతకంటే ఎవరు లేరు. అందరూ మందులై ఉన్నారు, మందమతులై ఉన్నారు, ఉదరంభరులై ఉన్నారు నాయన, మందభాగ్యులై ఉన్నారు, అనేక రకాల ఉపద్రవాలతో కూడుకున్నటువంటి వాడు. అలాంటి హీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. పాఖండులు ఉన్నారు. పాఖండులు అంటే ఎవరు ఉన్నారు? నాస్తికులు అని ఒక అర్థం. పాపములు ఖండములుగా చేస్తుంటారే, ఇవాళ కొన్ని పాపాలు చేద్దాం, రేపు ఇంకా కొన్ని చేద్దామని ఇలా ఖండములుగా పాపములు చేస్తే వాళ్ళని పాఖండులు అంటుంటారన్నమాట. అందుచేత అలాంటి మనుషులు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఇళ్లల్లో ఎలా ఉంది కలిలో అంటే తరుణీ ప్రభుత, ఆడవాళ్ళదే ప్రాజాపత్యం, ఇంట్లో నిర్వహణ అంతా కూడా మగవాడు ఉన్నా కానీ అందులో కూడా వాళ్ళు ఏమనుకుంటారే, శాలకో బుద్ధిదాయక, మా బావమరిది ఎంత తెలివైన వాడండి, బృహస్పతి లాంటి వాడండి అని బావమరిదిని మెచ్చుకుంటూ అతని బుద్ధినే ఆధారంగా తీసుకొని జీవిస్తుండేవాడు ఉన్నారు. అంతేకాకుండా
కన్యా విక్రయిణ, ఆడపిల్లని కాస్త ద్రవ్యం కోసం కట్నం తీసుకొని ఆడపిల్లని కాస్త దానం చేసేవాడు తయారవుతున్నారు. ఆశ్రమములన్నీ కూడా ఎలా ఉన్నవయ్యా? ఋష్యాశ్రమములన్నీ కూడా యవనై లేచైన వారి చేత ఆక్రాంతములైనవి, తీర్థములన్నీ కూడా దుష్టులైన వారి చేత ఆక్రమింపబడి ఉన్నవి. దేవతా మందిరములు కూడా అలాగే దుష్టుల చేత నిండిపోయి ఉన్నవి. అందుచేత ఎవడు కూడా యోగం కలిగినటువంటి వాడు లేడు, సిద్ధుడు లేడు, జ్ఞానం కలిగిన వారు లేరు, సత్కర్మలు ఆచరించేవాడు లేరు. అంతా కూడా కలి అనేటువంటి బ్రహ్మాండంగా వ్యాపించిందండి. అందుచేత నేను చూస్తున్నా. ఇంకా ఏముందయ్యా అన్నాడు. అట్టశూల జనపదాహ అంటే అట్టశూల అంటే అట్టం అంటే అన్నం, దాని శూల అంటే అమ్మేవాళ్ళు అనమాట. అంటే కొన్ని చోట్ల హోటళ్ళు తయారైనవయ్యా అన్నారన్నమాట. శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామి వారు ముందు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు ఉన్నప్పుడు ఒక మాట విన్నారట. ఏమిటయ్యా అన్నారు. ఎవరో కాఫీ పెట్టుకున్నారు అవతలానని, అంటే తుంగభద్రకి అవతల ఎవరో కాఫీ తాగారు అన్నట్టు ఈ మాట విన్నారు. వెంటనే వారు అక్కడి నుంచి తుంగభద్ర దాటి లోపలికి నృసింహవనంకి వచ్చేశారు. అక్కడి నుంచి మళ్ళీ రాలేదు. ఎందుకంటే ఒక విషం అనేటువంటి ఒక సంస్కృతి వచ్చింది, మ్లేచ్ఛ సంస్కృతి వచ్చిందంటే అది ఏ రకంగా వ్యాపిస్తుందో అని చెప్పి అందుకోసం మళ్ళా తిరిగి అటువైపు రానేలేదు. అందుకోసం నృసింహవనంని ఎందుకయ్యా ఆ నృసింహవనంలో ఉన్నారు అంత గొప్పది అని అంటే, స్వామివారి ఇప్పుడు చాతుర్మాసంలో కూడా మీరందరూ కూడా అక్కడే నృసింహవనంలోనే ఉంటుంటారు. అటు నుంచి దాటి ఇవతలకి రారు. చాతుర్మాస దీక్ష విరమణప్పుడు బయటికి వస్తారు తప్ప. అంటే అటువంటిది, అంటే ఒక చిన్న దోషం వచ్చిందంటే అది ఎంతలాగా వ్యాపిస్తుందో అనేటువంటి ఉద్దేశం అన్నమాట. అట్టశూలాహ అన్నం అమ్ముకునేటువంటి వాళ్ళు తయారై ఉన్నారు. జనపదులంతా కూడా పల్లెటూళ్ళల్లో అక్కడ. అలాగే శివశూలాహ ఇంకా ఏం తయారయ్యారయ్యా అన్నారు. వేద పారాయణ చేస్తే ఇంత ఇస్తే వస్తాను, లేకపోతే రామని శివ అంటే వేదమును శూల అమ్ముకునేటువంటి వాడు ఉన్నారు. కేశశూలిన్య స్త్రీలు మానాన్ని కాస్త అమ్ముకునేటువంటి వాళ్ళు కొంతమంది వేశ్యావృత్తి చేత తయారయ్యే వాళ్ళు ఉంటారు. ఇలాంటి స్థితిలో భయంకరమైనటువంటి ఈ కలంతా కూడా నేను గ్రహించి ఒక రోజున యమునా నదీ తీరం దగ్గరికి వెళ్ళా. యమునా నదీ తీరం ఎందుకంటే ఎక్కడైతే కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రాసక్రీడ జరిగిందో అటువంటి ఆ రాసక్రీడ జరిగినటువంటి దివ్యమైన ప్రదేశం దగ్గరికి, యమునా తీరం దగ్గరికి వెళ్ళా. అక్కడ చూస్తే నాకు ఒక ఆశ్చర్యమైన సన్నివేశం కనిపించింది. అది ఏమిటయ్యా అన్నాడు. ఒక యువతి ఉన్నది. ఆ యువతి పక్కన ఇద్దరు పిల్లలు పడున్నారు. వాడి పిల్లలు అంటే పిల్లలు కాదు, ముసలి వాళ్ళు, ముసలి స్వరూపంతో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు పిల్లలు కాస్త అక్కడ పడి ఉన్నారు. ఆ యువతిగా ఉన్నటువంటి ఆమె ఏం చేస్తున్నది అంటే ఆ పిల్లల్ని కాస్త లేపుతూ ఉన్నది. లేపుతుంటే వాడు లేవట్లేదు. శుశ్రూషంతి వాడికి మధ్యలో విసనకర పెట్టి విసురుతూ ఉన్నది. నాయన లిండ్రా లిండ్రా అని లేపుతున్నది అనమాట. లేపుతుంటే వాడు లేవట్లేదు. ఈ రకంగా ఉంటే బాధపడుతున్నది. నాయన ఎవరన్నా రక్షించేవాడు ఉన్నారా అని అటు ఇటు చూస్తున్నది. ఇంత లోపల నన్ను చూసింది, అంటే నారదుల వారిని చూసిందిట. చూసి మాం దృష్ట్వాచ ఉత్థిత బాల, నన్ను చూసి వెంటనే లేచి నమస్కారం చేసి, అయ్యా మహానుభావ ఒక్క క్షణం ఉండండి, మీరు మహానుభావులాగా కనిపిస్తున్నారు. ఇదిగోండి ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరినీ కూడాను మీరు ఎలాగైనా ఉద్ధరించి వారికి ఆరోగ్యం కలిగి మేల్కొనేట్టు మీరు చేయవలసింది అని చెప్పి అన్నట్ట. అనేసరికి నారదుల వారు అడిగారు, అమ్మా నీవెవరు అని అడిగారు. అడిగేసరికి అవన్నది, అయ్యా నన్ను భక్తి అంటారండి అన్నారన్నమాట. భక్తిని దీక్షాత ఇమౌ మే తనయౌ సుతవు అన్నారు. వాళ్ళిద్దరు ముసలివాళ్ళలాగా పడి ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. ఎవరు? ఆ ఇద్దరు పిల్లలు కూడా. వీళ్ళు నువ్వెవరు అనేసరికి నా పేరు భక్తి, వీళ్ళిద్దరు నా కుమారులండి అన్నట్ట. నీ కుమారులు ఏమిటి ఇంత వృద్ధుల్లాగా ఉన్నారు, నువ్వింత యవ్వనంలో ఉన్నావేమిటి, ఇది ఆశ్చర్యంగా ఉందేమిటి అని అన్నారు. అంటే వీళ్ళిద్దరి పేరు జ్ఞానము వైరాగ్యము అని అంటారండి. నేనేమో భక్తి అని అంటారు నన్ను. నేను నా కుమారుడు వీళ్ళిద్దరూ. అయితే ఈ పక్కన కొంతమంది ఆడవాళ్ళంతా కూడాను ఈమె దగ్గర ఉన్నట్ట. వీళ్ళంతా ఎవరు అన్నట్ట అంటే గంగా అజ్జా సరిత, గంగా యమున సరస్వతి ఇత్యాది నదులు ఉన్నారే వాళ్ళే స్త్రీ రూపాన్ని ధరించి నాకు స్నేహితురాండ్రులాగా ఉన్నారు. ఈ పక్కన ఒక ఆమె ఉన్నదే, ఆమె ఎవరు ఉన్నారు, ముక్తి, ఈ పేరు ముక్తి అంటారు. ఈమె నాకు దాసిగా పంపించారన్నమాట. అందుచేత ఈ రకంగా ఉన్నామేమో మత్సేవార్థం సమాగత, వీళ్ళంతా నన్ను సేవించడం కోసం వచ్చారు అని చెప్పి, నాయన నా యొక్క విషయం వినవలసింది, మనస్సు పెట్టుకొని వినండి. ఎందుకంటే ఈ రకంగా నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎక్కడ పుట్టాను అంటే ద్రవిడ దేశంలో పుట్టా. అంటే భక్తి మొట్టమొదటి ఎక్కడ వచ్చింది అన్నారు, ద్రవిడ దేశంలో ప్రారంభమైంది. తర్వాత కర్ణాటకలో వృద్ధిని పొందింది. ఈ విధంగా కొంతకాలమైంది మహారాష్ట్రలో ఇంకొద్దిగా వ్యాపించి ఉన్నది. గుర్జర దేశం గుజరాత్ ప్రాంతంకి వచ్చిన తర్వాత అక్కడ జైనాది మతములు ఎక్కువగా వ్యాపించి ఉండడం చేత ఆ భక్తి కాస్త అక్కడ క్షీణించిపోయిందనమాట. అలాంటి స్థితిలో ఇప్పుడు నేనేం చేశాను, ఘోరమైనటువంటి కలి వచ్చింది కదా అని బృందావనానికి వెళ్ళా. బృందావనం ఎక్కడైతే పరమాత్మ యొక్క నిత్య
లీల జరిగిందో అక్కడ ఉండడం చేత నేను కొద్దిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా. అంటే అక్కడ భక్తి మాత్రమే ప్రధానంగా ఉండడం చేత ఆ భక్తి స్వరూపమైనటువంటి నేను యవ్వనంలో ఉన్నా. అక్కడ జ్ఞాన వైరాగ్యములకు ప్రాధాన్యం లేదు. జ్ఞాన వైరాగ్యం లేకపోవడం చేత వాళ్ళు ఇద్దరు కూడా జీర్ణమైపోయారు. అంటే నా కుమారుడు వీరిద్దరు కూడాను జీర్ణమైపోయి ఉన్నారు నాయన. అందుచేత బృందావనం పునఃప్రాప్య నవీనేవ, నేను యవ్వనంలో ఉన్నాను కానీ వీళ్ళిద్దరు ఉన్నారే, వాళ్ళిద్దరూ కూడా నా కుమారుడు. వాళ్ళిద్దరూ జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు. అంటే జ్ఞాన వైరాగ్యములు లేనటువంటి భక్తి ఉండటం చేత భక్తి మాత్రమే మిగిలింది, జ్ఞాన వైరాగ్యములు లేవు. జ్ఞానం లేని వైరాగ్యం లేని భక్తి పెద్ద సాధకం కాదు. ఎందుకంటే మేము ముగ్గురం కలిసే ఉంటాము. అంటే జ్ఞానము, వైరాగ్యము, భక్తి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కథ అంతా కూడా భా గా భా త ఈ నాలుగింటి మీద జరుగుతుంటుంది. భా భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము. భక్తి తల్లి, జ్ఞాన వైరాగ్యములు కుమారుడు. తర్వాత తత్వ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం, కృష్ణ పరమాత్మ. అది నాలుగవది అనమాట. అందుచేత త్రయాణం సహచారిత్వాత్, మేము ముగ్గురం కలిసే ఉంటాము. కానీ ఈ రకమైనటువంటి వైపరీత్యం ఎందుకు జరిగింది? వీరిద్దరుగా ముసలివాడుగా ఎందుకున్నారు నాకు అర్థం కావట్లేదు స్వామి. నన్ను అనుగ్రహించి వీరికి ఎలాగైనా సరే వీళ్ళు నాకు పిల్లలు కాబట్టి నాకంటే చిన్నవాడుగా ఉండేట్టుగా, మంచి ఉత్సాహవంతులుగా ఉండేట్టుగా అనుగ్రహించవలసింది అని అన్నారు. అనేసరికి నారదుడు వారమ్మ నేను ఒక్కసారి ఆలోచిస్తాను అని చెప్పి సర్వమే దత్తవానకే నవిషాదస్త్వయా కార్య, నువ్వు దిగులు పడవద్దు నేను చూస్తాను కదా అని చెప్పి ఆయన ఒక్కసారి యోగ దృష్టితో చూచారు. చూచిన తర్వాత వెంటనే ఆయన గ్రహించి, అమ్మ ఇప్పుడు ఉన్నది కలియుగం అమ్మ, దారుణ కలిహి, భయంకరమైన కలియుగము. ఇక్కడ ఏముంటుందయ్యానుడు ఇహ సంతో విషీదంతి, మంచి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారమ్మా, దుర్జనులంతా బ్రహ్మాండంగా నవ్వుతూ ఉంటారమ్మా. ఇక్కడ ఉన్నటువంటి ప్రహృష్యంతి అసాధవ అందు ధత్తే ధైర్యంతయో ధీమాన్, ఇక్కడ ఎవరైతే ధైర్యం కలిగి ఉంటాడో ఇంత భయంకరమైన కాలంలో కూడా అతను మహాపండితుడిని గ్రహించవచ్చు. అందుచేత నీకు ఈ రకమైనటువంటి స్థితి ఎందుకు కలిగిందో నేను చెప్తున్నాను. నేను నా త్వామపి సుతయిస్సాగం సోపి పశ్చది సాంప్రతం. అందువల్ల కలి యొక్క ప్రభావం చేత నిన్ను చూస్తున్నారేమో కానీ వాళ్ళిద్దరిని చూడటం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు బృందావనకి వెళ్ళావు కాబట్టి మళ్ళీ ఈ నవీన స్వరూపం నీకు వచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా గ్రహించేవాడంటే కలియుగంలో జ్ఞాన వైరాగ్యములు కలిగిన వారు కోటిలో ఒక్కరు కూడా కనిపించినటువంటి దశ. ఆ దుర్దశ వల్ల ఇక్కడ వీళ్ళు జీర్ణమైపోయి ఉన్నారు, ముసలివాళ్ళే ఉన్నారు అని ఈ రకంగా చెప్పి, కాబట్టి ఈ రకంగా జరిగింది, నువ్వు దిగులు పడవద్దు, వీళ్ళకు కూడాను ఉత్తమ స్థితి కలుగుతుందమ్మా నిదానంగా అన్నారు. అంటే అప్పుడు వెంటనే భక్తిదేవి అడిగింది, అయ్యా ఏమిటండి అంటే కలిపురుషుని కాస్తాను పరీక్షన్ మహారాజు నిగ్రహించారు. కాబట్టి కలిపురుషుని నిగ్రహించి ఆయన ఏం చేశారంటే కలి ఈ తనున్న పరిపాలన కాలంలో ఉండకుండా ప్రయత్నం చేశారు అని అంటే, అయితే దాన్ని సంహరించవచ్చు కదా అంటే లేదు. ఎందుకంటే కలిలో సులభంగా మోక్షం పొందడం కోసమని కలిని నిగ్రహించారు తప్ప కలిని సంహారం మాత్రం చేయలేదమ్మా అన్నారు. అనేసరికి దానికి ఆవిడ అడిగితే స్వామి కథం పరీక్షిత రాజ్ఞ స్థాపిత అశుచి కలిహి, అపరిశుద్ధమైనటువంటి కలిపురుషుణ్ణి ఎందుకు ఇంకా ఉంచారండి అతన్ని సంహారం చేయకుండా అన్నారు. అంటే కలిలో గొప్ప గుణం ఏమిటంటే ఇక్కడ కేవలం నామ సంకీర్తన చేతనే దివ్యమైనటువంటి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇది ఉన్నది. అందుకోసమని అస్థిహ్యేకో మహాన్ గుణ, ఒకే ఒక్క గొప్ప గుణం అత్ర సంకీర్తనేనైవ, భగవన్నామ సంకీర్తన చేతనే మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉందమ్మా. అందుచేత ఇటువంటి దివ్యమైనటువంటి ఆ కలిని పూర్తిగా సంహారం చేయకుండా దాన్ని కొద్దిగా ఉంచిపెట్టాడు మహానుభావుడు పరీక్షన్ మహారాజు అని చెప్పి అన్నారు. అందుకోసం దిగ్విజయం చేస్తూ కూడా చివరికి అతన్ని మాత్రం ఆపారు. అందుచేత సారంగయ్యవ సారభుకో నమారణీయోయం, తను చంపదగిన వాడు కాదు. ఎందుకంటే సారం చేత గ్రహించడానికి ఒక మోక్షాన్ని పొందే అవకాశం ఇక్కడ ఉంది అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ భాగవతం చేతనే దివ్యమైనటువంటి ఆ మోక్షాన్ని పొందాడు పరీక్షన్ మహారాజు. అందుచేత ఇక్కడ ఎవరైనా సరే కలియుగంలో ఆ పరీక్షన్ మహారాజు వలె భాగవత శ్రవణం చేత మోక్షం పొందవచ్చమ్మా అని చెప్పి అన్నారు. విప్రైర్భాగవతీ వార్త. అయితే అటువంటి పవిత్రమైనటువంటి కథను కొంతమంది ఏం చేశారయ్యా అన్నారు, డబ్బుకి ఇంత డబ్బు ఇస్తే మేము చెప్తాను లేకపోతే చెప్పమని అది ప్రతి ఇంట్లో కూడాను భాగవత కథ చెప్తూ ఉన్నారు. దానివల్ల కథాసారస్తతో గత, కథలో ఉన్నటువంటి ఆ సారం ఏదైతే ఉందో అది పోయిందండి అన్నారు.
కథ యొక్క సారం ఏమిటండి అన్నారు. భాగవత కథలో ఉన్న ఎసెన్స్ అంటుంటారే అది ఏమిటండి అన్నారు. భక్తి. ఆ భక్తి కాస్త పోయిందండి అన్నారు. దేనికోసం వల్ల అంటే విత్తమునందు ఆసక్తి కలగడం వల్ల చిత్తము భక్తి ఎందు లేకుండా పోయిందనమాట. అందుచేత సామాన్యంగా మనకు ఒక వృక్షం ఉందనుకోండి, ఆ చెట్టు యొక్క సారం ఏమిటి అన్నారు. వృక్షం యొక్క సారము పండండి అన్నారన్నమాట. అలాగే ఒక పాలున్నమనుకోండి, దాని సారం ఏమిటండి అన్నారు. నవనీతం అండి అన్నారన్నమాట. అలాగే భాగవతం ఉందనుకోండి, దాని సారం ఏమిటండి అన్నారు. భక్తి అండి అన్నారన్నమాట. అందువల్ల ఆ సారం ఎప్పుడు పోతుందయ్యా అన్నాడు. అంటే దాని సరి అయినటువంటి రీతిగా తెలుసుకోలేకపోతే దానికి కాస్త సారం పోయిందనమాట. అందుచే కారిత కణలోభేన, డబ్బు యొక్క లోభం చేత ఎప్పుడైతే భాగవతం చెప్పడం జరిగిందో కథ యొక్క సారం కాస్త పోతుంది. అలాగే పుణ్యక్షేత్రంలో తీర్థములు ఉంటారు. ఆ నదుల యొక్క ఆ సారం ఎలా పోయిందయ్యా అన్నారు. అంటే భయంకరమైనటువంటి వ్యక్తులు, అంటే డబ్బిస్తే కానీ నిన్ను తీసుకువెళ్ళము, డబ్బిస్తే కానీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని బయట అత్యుగ్రభూరి కర్మాణ, భయంకరమైనటువంటి రీతిగా మాట్లాడేటువంటి వారు, నాస్తికులైన వారు, అలాంటి జనులందరూ కూడాను ఎక్కడ తీర్థముల్లో ఉంటూ నివసిస్తూ ఉంటారో వాళ్ళ వల్ల ఆ తీర్థము యొక్క సారమంతా కాస్త పోయింది నాయన. అలాగే కామక్రోధాదులు ఎక్కువగా ఉండడం చేత ఆయన సన్యాసం మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తపస్సు ఎంత గొప్ప తపస్సు చేసినప్పటికీ కూడాను కామాన్ని జయించరు, క్రోధాన్ని జయించరు, జయించకపోగా దాని చేతిలో ఓడిపోతూ ఉంటారు. అంటే కామక్రోధాదులు ఎక్కువగా ఉండటం చేత ఎంత తపస్సు చేసినా ఆ తపస్సు యొక్క సారమంతా కాస్త పోయింది. ఈ విధంగా మనస్సును జయించకపోవడం చేత జరిగేటువంటి ధ్యానయోగం అనేటువంటి కాస్త పోయింది. అందులో ఈ మానవులందరూ కూడా ఇందులో పండితులు అన్నవాళ్ళు ఎలా ఉన్నారయ్యా అన్నారు. పుత్రస్య ఉత్పాదనే దక్షాహ, అనేక మంది పిల్లలు, మగపిల్లలు ఎక్కువగా ఉండాలి, ఇదే గొప్పతనం, నీ గృహస్థాశ్రమంలో ఉన్న గొప్పతనం ఇదేనయ్యా అని పిల్లల్ని ఎక్కువగా కనటంలో సామర్థ్యాన్ని చూపిస్తున్నారు తప్ప జ్ఞానాన్ని పొందడంలో సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నారు. దానివల్ల వారి యొక్క ఆ ముక్తి సాధనంలో అదక్షులై ఉన్నారు అని చెప్పి ఇలాంటి భయంకరమైనటువంటి యుగధర్మం అమ్మా ఇది. అందుచేత పుండరీకాక్షుడు ఎదురుగుండగా కనిపిస్తున్నా ఆ మహానుభావుని చూడలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో అంటే స్వామి నా పిల్లవాడిని ఎలాగైనా మా పిల్లల్ని రక్షించరా అని అడిగింది. అడిగితే నీ పిల్లల సంగతి నేను చూస్తానమ్మా, వాళ్ళని జాగ్రత్తగా ఈ వృద్ధత్వం పోయి ఈ ముసలితనం పోలికలన్నీ పోయి మళ్ళా బాలులో ఏటి నేను చేస్తాను అన్నారు. అంటే అప్పుడు ఆ మహాతల్లి ఓ మాట ఉంది, స్వామి పిల్లల్ని రక్షించడంలో, పిల్లల్ని ఉద్ధరించడంలో మీరు మహనీయులండి, ఎంత గొప్పవారండి అని. ఏం చేశారయ్యా నారదుల వారు అన్నారు. అంటే నారదుల వారు 2 పిల్లల్ని పట్టుకొని వాడిని గొప్పవాళ్ళని చేసి దానివల్ల ఈయన గొప్ప కీర్తిని పొందారట. ఎవరయ్యా అన్నారు వాడిద్దరు. ఒకరు ప్రహ్లాదుడు, రెండవ వారు ధ్రువుడు అన్నమాట. ఆ ప్రహ్లాదుడిని తల్లి గర్భంలో ఉంటూ ఉండగానే ఆ కయాధు గర్భంలో ఉంటూ ఉండగా ఆ మహానుభావుడు తత్వోపదేశం చేసి భక్త్యుపదేశం చేసి మహాభక్తుడిని చేశారు. మహాభక్తుడిని చేస్తే అప్పుడేమయ్యారు, ఆయన గురువు గారిని మించినటువంటి భక్తుడయ్యాడు అనమాట. అందుకోసమే పాండవ గీతలో శ్లోకం ఉంది, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష అని మనం చెప్పారు కదా. గురువుగారు ఎవరండి అన్నారు, నారదుల వారండి అన్నారు. వారి పేరు ఎక్కడుందండి అన్నారు, రెండో పేరండి అన్నారు అనమాట. ప్రహ్లాద నారద ప్రహ్లాద చెప్పద్దండి, డిజార్డర్గా చెప్పడం ఏమిటండి అని అన్నారన్నమాట. అంటే ఆ గురువు గారిని మించిన వాడై ఉన్నాడు అనమాట మహానుభావుడు. అందుచేత ప్రహ్లాద నారద అన్నారు. అందువల్ల అటువంటి స్థితి గలవాడు అంటే అందువల్ల స్వామి ప్రహ్లాదుణ్ణి అంత గొప్పవాడిగా చేశారు. తర్వాత ధ్రువుణ్ణి చేశారండి. ఆ ధ్రువకుమారుడికి ఎలాంటిది వైకుంఠ పదంని వచ్చేటువంటి రీతిగా మీరు ఒక లోకాధిపతిని చేశారన్నమాట. అటువంటి స్థితి కలగజేసిన ఉపదేశం చేశారు. వారికి ద్వాదశాక్షరి, ఈయనకి తత్వోపదేశం భక్త్యుపదేశం చేత చేశారు. అట్టి మీరు నా 2 కుమారులను కూడాను వాళ్ళకి జరా దేహాన్ని కాస్త పోగొట్టి బాలిసిన దివ్యమైనటువంటి దేహం కలిగేట్టు అనుగ్రహించవలసింది అని ఆ మహాతల్లి భక్తిదేవి నమస్కారం చేసి అడిగింది. అనేసరికి ఆ మనిషి ఆ తల్లి యొక్క ఆ ఆర్తిని విని మహానుభావుడు, అమ్మ నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు, నీకు చింత వద్దు, నువ్వు ఒక్క పని చెయ్యి. ఈ చింత కంటే పరమాత్మ శ్రీకృష్ణ చరణాంభోజం భజ దుఃఖం గమిష్యతి. పరమాత్మ యొక్క పాదపద్మాల్ని బాగా స్మరించమ్మా, నీకు దుఃఖంగా పోతుంది అని అన్నారన్నమాట. అనేసరికి ఎందుకంటే అప్పుడు చెప్తున్నారు, ఇంతకుముందు ఆవిడ ఏం చెప్పింది, అయ్యా 2 పిల్లల్ని రక్షించారు మీరు, వాళ్ళకి గొప్ప స్థితిని కలగజేశారు, నా 2 పిల్లల్ని కూడా రక్షించండి అన్నారు. ఆయనే సమాధానం చెప్తున్నారు, అమ్మ నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, బాధపడవద్దు, పరమాత్మని యొక్క పాదాలు స్మరించుకో, నీకు పోతుంది. ఎందుకంటే పరమాత్మ ఆడవాళ్ళను ధరించడంలో మహా గొప్పవాడు అనమాట. ఆయన నుంచి ద్రౌపదీచ పరిత్రాత,
ఆ ద్రౌపదిని రక్షించారుగా. ఆ రకంగానే ఎన్ని రకాలుగా కౌరవ కశ్మలం నుంచి గోపసుందర్య గోపికలను రక్షించారుగా పరమాత్మ అనేక ఉపద్రవాల నుంచి. అందుచేత అలాగే ఆడమనిషివైన నీ ఒక్కసారి భక్తి అనేటటువంటి నువ్వు ఆహ్వానం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడయ్యాను అంటే నీచ గృహేష్వపి. భక్తి కనుక ఉన్నట్లయితే పరమాత్మ ఎక్కడికి పెడతారయ్యా అన్నారు. భక్తి ఉందా అన్నారు. ఉందండి అన్నారు. అది ఏ గృహం అన్నారు. ఈ గృహం ఆ గృహం లేదు, ఆటవికుడైనా సరే ఆ ఇంటికి వెళ్ళిపోతారయ్యా అన్నారు. అందుచేత అటువంటి దివ్యమైనటువంటి స్వరూపం కలదానవమ్మా నీవు ఓ భక్తిదేవి. నీ చేత త్వయాహూతస్తు భగవాన్, నువ్వు పిలిస్తే భగవంతుడు యాతి నీచ గృహేష్వపి, నీచులైనటువంటి ఆటవికుల దగ్గరికి వెళ్ళిపోతారమ్మా. అలాంటి గొప్ప గుహుడున్నాడు, గుహుడి దగ్గరికి వెళ్ళలా. శబరి ఉన్నది, శబరి దగ్గరికి వెళ్ళలేదా? ఎందుకు? వాళ్ళు ఏమైనా ఉత్తమమైనటువంటి బ్రహ్మాండమైన వంశమా, బ్రహ్మాండమైన జ్ఞాన సంపత్తి గలవారా? ఏమీ లేదయ్యా. కాబట్టి విదురస్య చెప్తుంటారన్నమాట, నాయన వాళ్ళ యొక్క జీవితాలంతా, వాళ్ళ జ్ఞానాలంతా, వాళ్ళ ఐశ్వర్యం అంతా ఏమీ లేకపోయినప్పటికీ కూడా ధ్రువస్య వయ, ధ్రువుడి వయస్సు అంతా సాటివాడితో స్నేహం చేయాలి తప్ప ధ్రువుడితో స్నేహం ఏమిటండి పరమాత్మకు. ధ్రువస్య వయ విద్యా గజేంద్రస్య కా, గజేంద్రుడికి ఏం జ్ఞానం ఉన్నదండి గజేంద్రుడికి, ఆయన్ను ధరించారు పరమాత్మ. కుబ్జాయా కిమునామ రూపమధికం, ఏమన్నా సుందరి అయితే ఒక ఆడపిల్ల అందంగా ఉంది కదా అని మాట్లాడవచ్చు పరమాత్మ. అలాంటి కుబ్జకి ఏం రూపం ఉందండి? లేదు. ఏమీ లేకపోయినప్పటికీ పరమాత్మ అనుగ్రహించారు. దేనికి అనుగ్రహించారయ్యా అన్నారు అంటే భక్త్యా, వారికి భక్తి ఉంది. పరమాత్మ ఎందు అచంచలమైన భక్తి. ఆ భక్తి చేత పరమాత్మ అందరికీ వశుడైపోతాడు. ఆ మాట చెప్తున్నారు నారదుల వారమ్మ, నీకు పరమాత్మ యందు దివ్యమైనటువంటి భక్తి ఉంది కాబట్టి నీ చేత ఆహ్వానింపబడితే ఎక్కడికైనా పరమాత్మ వస్తారు సుమా. వాసుదేవ హరే వాసుదేవ 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 అని చెప్పి అప్పుడు పరమాత్మ నిన్ను అనుగ్రహిస్తారు అని చెప్పినారు. ఇది కాకుండా నారదుల వారు చెప్పారు, అమ్మ నీ పక్కన ఈ దాసి అంటే ఒక ఆమె ఉంచారు. ఆమె వేరే ముక్తి, ముక్తిని దాసిగా ఉంచారట పరమాత్మ. భక్తి ఈమె, భక్తికి ముక్తి దాసిగా ఉన్నదిట. మనం ఒక ప్రశ్న వేయాలి, ఏమండి ఈమె పేరు భక్తి అన్నారు, ఈమె పేరు ఇద్దరు పిల్లల పేరు చెప్పారు, వీరి వారి పేరు ఏమిటండి అన్నారు. వీరి వారి పేరు ఏమిటి? భక్తి యొక్క భర్త పేరు ఏమిటి అన్నారు. భక్తికి భర్త లేరండి అన్నారు. భర్త లేకుండా పిల్లలు ఎలా వచ్చారన్నారు. వీళ్ళ పిల్లలు సొంత పిల్లలు కాదండి, వీళ్ళు పరమాత్మ వీరికి భక్తిదేవికి ఇద్దరు పిల్లల్నిచ్చి, అమ్మ వీళ్ళిద్దరిని నీ దగ్గర పెట్టుకో, వీళ్ళిద్దరు నీ దగ్గర ఉంటే పరస్పరము కూడాను చాలా బాగా ఉంటుంది అని ఇచ్చారట. అది జ్ఞాన వైరాగ్య నామానవు ఇమవు పుత్రవు అని చెప్పి ఇచ్చారట. అందుచేత వాడిని పుత్రుడుగా పరమాత్మ చెప్పారని స్వీకరించింది. మరి ఈమెమిటి అన్నారు, ఈమెను దాసిగా ఇచ్చి ఈమెను కాల్సా ఉంచుకోవాలని అన్నారన్నమాట. అందుచేత ఆ రకంగా ఇచ్చారు. అంగీకృతం త్వయా తద్వై ప్రసన్నోభూత్ ధరిస్తదా, తను చెప్పిన మాట విన్నది అనేటువంటి ఉద్దేశం చేత పరమాత్మ అనుగ్రహించారు. ఈ విధంగా భూమిలో భక్తిని పోషించడం కొరకు నువ్వు సృష్టింపబడ్డావు తల్లి. ముక్తి, జ్ఞానము, విరక్తి చూడండి, మొత్తం 4 పాత్రలు ప్రధానంగా వచ్చినవి. ఏమిటయ్యా అన్నాడు. భక్తి వచ్చింది, జ్ఞానం, వైరాగ్యం, కొడుకులు ఇద్దరు వచ్చారు. దాసి ఒక ఆమె, ఎవరు? ముక్తి అనమాట. మొత్తం భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వము అంటే మోక్షం అనమాట. అందుచేత ఈ 4 ఉన్నటువంటి విషయం వచ్చింది. అందుచేత తదాజ్ఞాగత శీఘ్రం వైకుంఠం పునరేవహి అని కలిలో ముక్తి పొందినటువంటి వాళ్ళే కృతార్థులవుతుంటారు. కలితో సమానమైనటువంటి భయంకరమైనటువంటి యుగము లేనే లేదు. అక్కడే ఆ కలియుగంలోనే ఈ భక్తి స్వరూపమైన నిన్ను నేను స్థాపిస్తాను, ఇది నాది హామీ అన్నారు నారదుల వారు అన్నమాట. అలాగే నీ పిల్లలిద్దరికీ కూడాను ఆ కష్టం లేకుండా చేస్తాను అన్నారు. ఎందుకంటే భక్తి చేతనే పరమాత్మను సాధించవచ్చు అని చెప్పి కలో భక్తి భక్త్యా కృష్ణ పురస్థిత. కలిలోనే భక్తి ఉంటుంది, కలిలోనే భక్తి ఉంటుంది. భక్తి చేతనే కృష్ణ పరమాత్మ సాక్షాత్కరింపబడతారు అన్నారు. అందుచేత ఎన్ని వ్రతములున్నా ఎన్ని ఉన్నా కానీ భక్తి ఒక్కడేనైనా మోక్షాన్ని ఇచ్చేది అని చెప్పి అన్నారు. అనేసరికి వాళ్ళ పిల్లలిద్దరిని కూడా లేపడం మొదలుపెట్టారు నారదుల వారు. వెళ్ళి నాయన రే జ్ఞాన ప్రబుద్ధతాం, రే వైరాగ్య ప్రబుద్ధతాం అన్నారు. దగ్గరికి వెళ్ళి నాయన లేవరా అబ్బాయి, జ్ఞానమా లే అన్నారు. ఎందుకంటే ఈయన చాలా జ్ఞాన సంపత్తి గలవారు, జ్ఞాన సంపత్తి కలిగిన మహానుభావుడు. అంత సాక్షాత్తు భక్తిని ప్రధానంగా చెప్పడం కోసమే అవతరించినటువంటి ఒక దివ్యావతారం నారదుల వారిది. అట్టి మహానుభావుడు లేపినా కానీ వారిద్దరూ జీర్ణమైపోయిన వారిద్దరూ లేవలేకపోయేసరికి నారదుల వారికి కూడా కొద్దిగా కష్టం వేసినారు. అదే
ఇంత మనం ప్రయత్నం చేస్తున్నా కానీ వీళ్ళు లేవట్లేదే అని అనుకున్నారన్నమాట. అందుకోసం అంటే సామాన్యంగా పెద్దలైన వారు కొన్ని చేస్తూ ఉంటే పశ్చిమస్కంధంలో కూడా వస్తుంది. ఎందుకంటే మహనీయుల యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మాటలు అది మామూలు మాటలుగా ఉన్నా అది మంత్రరూపంగా ఉండి అది ఫలిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు కాదు రేపు అవుతుందయ్యా అని అంటే వాళ్ళు ఆ మాట అన్నందుకు రేపు అయిపోవలసిందే అనమాట. భగవంతుని యొక్క ఎందుకంటే నిరంతరం అసత్యం అనేది లేకుండగా నిరంతరం మంత్రానుష్ఠానం చేస్తూ ఏ మంత్రం చేత నిరంతరం పరదేవతారాధన చేస్తుంటారో కృష్ణారాధన చేస్తుంటారో అట్టి నోటి నుంచి అన్న మాట సత్యమై తీరుతుందన్నమాట. అందుచేత నేరే జ్ఞాన ప్రబుద్ధతామని నారదుల వారు నిరంతర భగవన్నామం చేసిన మహానుభావుడు అంటుంటే కూడా వాళ్ళు లేవకపోయేసరికి ఆయన ఆశ్చర్యపడ్డారు. అరే రే ఇంత చేస్తున్నా కానీ వీళ్ళు లేవలేదే, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, పోనీ మరణించారా? మరణించినంత హీనస్థితిలో నీరసంగా ఉన్నారన్నమాట. క్షతుక్షామవు ఆకలి చేత కృషించిపోయినట్టుగా ఉన్నారు. కాబట్టి ఏం చేస్తే మంచిది అని అనుకుంటున్నాగా ఆయనకు ఒక మాట అశరీరవాణి వినిపించింది. ఏమిటి ఆ మాట అంటే సత్కర్మ, ఆయన మంచి సత్కర్మ చేయవలసింది అని ఒక అశరీరవాణి వినిపించిందండి. అంటే సత్కర్మ సురర్షేత్వం సమాచార. కాబట్టి నువ్వేం చేస్తావంటే వీళ్ళిద్దరూ కూడాను మళ్ళా పూర్వంగా లాగా ఉండాలి అంటే మంచి స్థితిలో ఉండాలి అంటే నువ్వు సత్కర్మ చేయవలసింది అన్నమాట. ఇది అశరీరవాణి అంటే ఒక ఆకాశవాణి శబ్దంగా వినిపించేసరికి నారదుల వారికి అర్థం కాలేదు. ఈ సత్కర్మ అంటే ఏమిటి అని ఆలోచించారు. సత్పదం చేత ఏం తీసుకోవాలి, సత్తానికి జ్ఞాన రూపం తీసుకోవాలన్నా లేకపోతే యజ్ఞం తీసుకోవాలన్నా ఇంకేం చేయాలని అనేక రకాలుగా ఆలోచించారు. వారికే అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేశారంటే కొంతమంది మనుషులు తపస్సు చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళారు. అయ్యా నేను ఇలా చేస్తుండగా నాకేదో ఒక అశరీరవాణి వినిపించింది, సత్కర్మ చేయమన్నారు, ఆ సత్కర్మ అంటే ఏమిటండి అన్నారు. నారదుల వారిని చూసి అయ్యా మీరేమిటి మమ్మల్ని అడగడం ఏమిటండి, మా జ్ఞానం అంతా మీ జ్ఞానం ఎక్కడా అని చెప్పి అయ్యా మాకు తెలియదండి మీరు మమ్మల్ని అడగడం ఏమిటండి అని వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఈయన సత్కర్మ 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 అంటుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు, ఒక్కడు చెప్పలేదు. ఇలా ఉంటూ ఉండగా అప్పుడు చెప్తున్నాడు అన్నమాట, మహానుభావుల సనకాది మహర్షులారా అది నాకు అర్థం కాక అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఎవరైనా చెప్పేవాడు ఉన్నారేమో ఇలా వచ్చాను, ఇంత లోపల మీ దర్శనమైంది నాయన. కాబట్టి సత్కర్మ చెయ్యమని నేను ఒక అశరీరవాణి విన్నాను నేను. కాబట్టి ఏం చేస్తే మంచిదో చెప్పండి. తావద్ద దర్శ, దీని గురించి నేను ఆలోచిస్తుండగా మీ యొక్క దర్శనమైంది, చెప్పవలసింది నాయన అన్నారు. అనేసరికి అప్పుడు నారదుల వారు చెప్పినటువంటి మాట విని అప్పుడు వాళ్ళ నలుగురు కూడా అన్నారు మహానుభావులు, నాయన మా చింతాంకురు, నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించవద్దు, మనసులో సంతోషంగా ఉండు నాయన. నువ్వు చెప్పిన విషయం మాకు అర్థమైంది, నువ్వు కృష్ణ పరమాత్మ యొక్క దాసులలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి వాడివి, నీకు వల్ల నీకు పని అవుతుంది నాయన అని చెప్పి వైకుంఠ సాధక పంథాహ, శ్రీకృష్ణ పరమాత్మను పొందదగినటువంటి మార్గం ఉందే ఆ మార్గాన్ని నేను చెప్తున్నాను వినవలసింది. సత్కర్మ అంటే అర్థమేమిటి? సత్కర్మ సూచక నూనం జ్ఞానయజ్ఞ, జ్ఞానయజ్ఞమునే ఆ సత్కర్మ అని అంటారు. ఆ జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి? సప్తాహ జ్ఞానయజ్ఞ, 7 రోజుల్లో నిర్వహించదగినటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది కూడాను భక్తి జ్ఞాన వైరాగ్య సంయుతమైనటువంటి ఆ జ్ఞానయజ్ఞాన్ని నీవు ఆచరించవలసింది. అది ప్రేమరస ప్రవాహంతో కూడుకున్నటువంటి జ్ఞానయజ్ఞాన్ని నీవు ఆచరించవలసింది అని చెప్పి వేదాంత ఘోష. అంతకుముందు నారదుల వారు ఆ పిల్లలిద్దరి దగ్గర కూర్చొని వేదాలు వర్ణించారట. వేద పారాయణ చేస్తే పిల్లలు లేవలేదు, వేదాంత పారాయణ చేశారట, బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు పారాయణ చేశారట, పిల్లలు లేవలేదుట. అలాగే భగవద్గీత పారాయణ చేశారట, అయినా పిల్లలు లేవలేదుట. అదేమిటండి, వేదము వేదాంతము గీత పారాయణ చేస్తే కూడా పిల్లలు లేవలేదంటే అది ఏమిటి అన్నారు. అలా లేని ఈ వేదాంత భగవద్గీతల యొక్క సారం ఉందే ఆ సారం భాగవతం నాయన, అది చేస్తే కలుగుతుంది సుమా అన్నారన్నమాట. అంటే అప్పుడు భాగవతాన్ని చెప్తున్నారన్నమాట. ఆ మాట చెప్పడం కోసం వేదోపనిషదాం సారాజ్యాత, ఈ భాగవతం అనేది వేదముల యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము, ఇదంతా కలిపి భాగవత రూపంగా ఆవిర్భవించింది. అందుచేత అత్యుత్తమ, వేదములు ఉత్తమములు కానీ ఉపనిషత్తులు ఉత్తమములు, శ్రీమద్భాగవతము అత్యుత్తమము అన్నమాట. ఇలా చెప్తూ ఉంటే కేవలం ఉపనిషత్తుల మీద దృష్టి కలిగిన వాళ్ళు కొద్దిగా అవహేళనగా మాట్లాడిన సన్నివేశాలు ఉన్నవి. కానీ ఇది నేను చెప్పిన మాట కాదుగా, నేను చెప్తే నన్ను అధిక్షేపించవచ్చు. వాళ్ళు అధిక్షేపించేది ఎవరిని అంటే వేదవ్యాసుల వారిని అధిక్షేపిస్తున్నారు. అందుచేత ఇది చెప్పింది ఎవరు? వేదవ్యాసుల వారే చెప్పారు. ఏమని చెప్పారయ్యా అన్నారు, వేదోపనిషదాం సారాత్, ఇది ఇక సారం ఇదయ్యా అన్నారన్నమాట. అందుచేత ఆ సారం తెలుసుకోకుండా మనం సామాన్యంగా పాలు తాగుతుంటే వెన్న తాగేసినట్టేనా అన్నారు.
వెన్న తాగినట్టు ఎట్లా అవుతుందండి అన్నారు. ఎందుకంటే ఆ పాలు చిలికితే కదా వెన్న వచ్చేది. ఆ వెన్న నువ్వు స్వీకరించిన ఆ రుచి నువ్వు ఆస్వాదించావా అన్నాడు. లేదండి అన్నారన్నమాట. అందుచేత దాన్ని ఆస్వాదించినటువంటి స్థితి కలగాలంటే ఆ సారమే తీసుకోవాలి. అందువల్ల నువ్వు వేద పారాయణ చేస్తేనో లేకపోతే ఉపనిషత్ పారాయణ చేస్తేనో నీకంతా తెలిసినట్టు అవుతుంది అన్నారు. ఈ వేదము తాలూకు సారము, ఉపనిషత్తుల యొక్క సారము, గీత యొక్క సారము అంతా తీసుకొచ్చి భాగవతం అయిందనమాట. అప్పుడు ఆ సారాన్ని ఆస్వాదిస్తే మీకు ఆ తీపిదనం తెలుస్తుందన్నమాట. అందుచేత ఏ చెరుకు రసం తీసుకోవాలంటే దేన్ని పిండితే ఒక దివ్యమైనటువంటి రసమయ్యి దాన్ని ఆస్వాదించడానికి ఆహాహా ఎంత బాగుందయ్యో అని అనుకుంటామో అలాంటి సారాన్ని స్వీకరించాలి తప్ప అది తీసుకోకుండా ఊరికే ఆ చెరుకు నవ్వులుతూ ఉంటే ఆ సారం ఏం తెలుస్తుంది, పూర్తిగా వస్తుందా? రాదనమాట. అందువల్ల వేద ఉపనిషత్తు గీతల యొక్క సారంగా శ్రీమద్ భాగవతం అనేది ఉన్నది అని చెప్పి సభూయ సంపృదద్భూత ఫలే విశ్వమనోహర నాయన, అది వేరే. అంటే ఆ కారణమైన వస్తువులు వేరే, దానివల్ల కలిగేటువంటి సారం వేరే. అది భాగవతం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అన్నాడు. ఇది పురాణం అంటే ఈ భాగవతం ఏమిటయ్యాడు? బ్రహ్మ సంహితం అన్నాడు. బ్రహ్మ పదార్థంతో సమానం. బ్రహ్మ నిర్గుణమైన పరబ్రహ్మ ఎంతదో శ్రీమద్భాగవతం అంతా. బ్రహ్మ ఎవరు? కృష్ణ బ్రహ్మ. కృష్ణ బ్రహ్మ శ్రీమద్ భాగవతమునకు తేడా ఉందా? లేనే లేదయ్యా అన్నారన్నమాట. బ్రహ్మ అంటే ఏమిటి? వేదం అన్నారు. వేదంతో సమానమయ్యా అన్నారు. అంత గొప్పది నాయన అని చెప్పి ఈ విధంగా శ్రీమద్ భాగవతం శ్రావ్యం శోక దుఃఖ వినాశనం. మానసికమైన శారీరమైన ఏ దుఃఖములు ఉన్నవో అవన్నింటినీ కూడా పోగొట్టేటువంటిదయ్యా శ్రీమద్ భాగవతం అనేటువంటిది అని చెప్పి ఈ విధంగా వాళ్ళు చెప్పారు. అప్పుడు నారదుల వారు గ్రహించారు, నాయన మహనీయులారా, సనకాది మహర్షులారా, మీ యొక్క దర్శనం చేత నాకు ఈ సందేహం కాస్త పోయింది. మీ దర్శనం అయితేనే చాలు అశుభాలు పోయి శుభాలు కలుగుతవి. అలాంటి దివ్యమైనటువంటి మీ యొక్క అనుగ్రహం చేత ఎంత అదృష్టం చేసుకున్నాను కదా. భాగ్యోదయేన బహుజన్మ సమర్జితేన. అయ్యా ఎంతో అదృష్టం లేకపోతే అనేక జన్మల యొక్క పుణ్యం చేసుకుంటే కానీ లభించని మీ వంటి మహానుభావుల యొక్క సమావేశం నాకు కలిగింది. అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఏ అంధకారం చీకటి ఉందో ఆ చీకటంతా కూడాను మీ యొక్క దర్శనం అనేటువంటి సూర్యోదయం చేత నా యొక్క అజ్ఞానం అనే చీకటి కాస్త పోయింది నాయన అని చెప్పి నమస్కారం చేశారు నారదుల వారు. ఈ విధంగా 2వ అధ్యాయం సమాప్తి చేసుకుని 3వ అధ్యాయంలో చెప్తున్నారు నారదుల వారు, అయ్యా జ్ఞానయజ్ఞం చేస్తాను, శుకశాస్త్ర కథ ఆ దాంతో అంటే శ్రీమద్ భాగవతం అనేటువంటి జ్ఞానయజ్ఞం చేస్తానని సంకల్పం చేశారు. అయితే అది ఎక్కడ చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎన్ని రోజుల్లో చెయ్యాలి, ఈ విధానం అంతా కూడా చెప్పండి అన్నారు. ఆయన హరిద్వారంకి వెళ్ళరా అబ్బాయి, గంగాద్వార సమీపేతు తటమానందనామకం అన్నారు. హరిద్వారంలో ఒక క్షేత్రం, ఒక తటం ఉన్నదిట, అంటే ఒక ప్రదేశము. దాన్ని ఏమంటారు? ఆనంద తటం అని ఒక తటం ఉందన్నమాట. ఆ ఆనంద తటం అనేటటువంటి చోట ఆ హరిద్వారంలో చేరినారు. ఇక్కడ హరిద్వారం వల్ల గంగాద్వారము అన్నారన్నమాట. గంగాద్వారం అంటే అర్థం ఏమిటండి? హరిద్వారం అనకుండా అన్నారనమాట. అంటే హరిద్వారం అంటే వైష్ణవులకి చాలా సంతోషం కలిగింది. అందులో ఈశ్వర భక్తులు ఉన్నారు అక్కడ. ఏమయ్యా హరిద్వారం అంటారేమిటి? హరిద్వారం ఏం కాదు అన్నట్ట. ఓహో అలా అయితే హరద్వారం అన్నట్ట. హరద్వారం అంటే అప్పుడు వైష్ణవులకు కోపం వచ్చింది. ఈ బండపడ ఎట్లా అంటారేమిటయా, హరిద్వారం ప్రసిద్ధం కదా అన్నారనమాట. అంటే హరిద్వారం అనకుండగా హరద్వారం అనకుండగా గంగాద్వారం అండి అన్నారు. గంగ వల్ల ఏ లోకానికి వెళ్ళాలంటే ఆ లోకానికి వెళ్ళవచ్చు, అది గంగాద్వారము అన్నారన్నమాట. ఇలా అంటే కొంతమంది అన్నారు ఇదేనా అన్నారు. హడద్వారం అన్నట్ట. హడ అంటే అర్థం ఏమిటి? హిందీలో ఎముకలు అన్నమాట. ఎముకలు ఇక్కడ వేస్తే అది మోక్షాన్ని ఇస్తుంది. అంటే ఏ పితృదేవతల యొక్క ఆ అస్థిని తీసుకొచ్చి ఈ గంగలో వేశారనుకోండి, అక్కడ వేస్తే ఏమవుతున్నాయండు? మోక్షం కలుగుతుందండి అన్నమాట. అందుచేత ఆ గంగకున్న గొప్పతనం ఏదనమాట. కాళిదాసు చెప్తాడు, ఇదం హి గాంగం అని, మా నాయన చచితామి హాంగం నచాపి చాంగం యది చాపి చాంగం అని అనమాట. ఎన్ని గంగ శబ్దాలు ఉపయోగిస్తున్నాడు చూసుకోండి. అంటే ఇదం హి గాంగం, నాయన ఇది గంగాజలమయ్యా అని అనమాట. ఏమిటండి దీంట్లో గొప్పతనం అన్నాడు. చచితామిహాంగం, ఇక్కడ శరీరం విడిచిపెట్టండి అన్నారు. విడిచిపెడితే ఏమవుతుందన్నారు? నచాపి చాంగం, ఇక వాడికి శరీరం ఉండదండి అన్నారు. గంగలో పడిపోయిన వారికి శరీరం ఉంటుంది అన్నాడు. శరీరం ఉండదండి అన్నారు. ఒకవేళ ఉంటేనో అని అడిగాడు వాడు. అంటే యదిచాపిచాంగం, ఒకవేళ ఉంటే వాడు ఎలా ఉంటాడు అన్నాడు. అంటే కరే రథాంగం, వాడి చేతిలో చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం ఉంటుందండి అన్నారు. శయనే భుజంగం, వాడు పడుకోవడానికి ఆదిశేషు తల్పంగా ఉంటాడండి అన్నాడు. ఆయన బయటికి వెళ్ళడానికి ఏముంటుంది అన్నాడు. జానే విహంగం అన్నాడు. వెళ్ళటానికి ఆయన బయటికి వెళ్ళడానికి కార్లు ఇవేం అక్కర్లేదండి, గరుత్మంతుడు వాహనంగా ఉంటాడండి అన్నాడు.
ఆయన కాలులో నుంచి కూడా, కాలు బటన్ వేల్లో నుంచి కూడా గంగ పుడుతుందండి అన్నాడు. అలా అవుతాడనమాట. అసలు గంగలో పడి పోయిన వానికి శరీరం రానే రాదు, వస్తే ఇలాంటి శరీరం వస్తుందన్నారు. అంటే వాడు మళ్ళా ఇంకో మహావిష్ణువు అయిపోతాడు దానికి అర్థం అన్నమాట. అటువంటిది గంగాద్వారం. ఆయన అక్కడ గంగాద్వారంలో ఆనందతటం అనేటటువంటిది ప్రదేశం ఉంది. అక్కడ ఈ సప్తాహం చెప్పుకుందాము అని ఆయన సనకాది మహర్షులు సంకల్పం చేయించారు. అక్కడ నువ్వు జ్ఞానయజ్ఞస్తయా తత్ర కర్తవ్యో హి అప్రయత్నత, నువ్వు అక్కడ యజ్ఞం చేయవలసింది, జ్ఞానయజ్ఞం చేయవలసింది అన్నారు. అనేసరికి అప్పుడు ఆ సంకల్పం చేశారు. దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా ఏం చెయ్యాలయ్యా అన్నాడు. ఒక భాగవత జ్ఞానయజ్ఞం చేసేటప్పుడు అందరినీ పిలవాలి. ఆయన మీరంతా రావలసింది, ఒక దివ్యమైనటువంటి యజ్ఞం జరుగుతున్నది, ఆ యజ్ఞంలో మీరంతా పాలు పంచుకోవలసిందని పిలవాలన్నమాట. అందుచేత ఏవో ముక్త్వా కుమారాస్తే నారదేన సమంతత గంగా తటం, ఆ గంగా తటానికి వచ్చారు. ఎక్కడైతే ఆనంద తటం ఉందో అక్కడికి వచ్చారు. అందరు ఋషుల్ని కబురు పెట్టారట. ఆయన భాగవత పీయూష పానాయ రసలంపటాహ, భాగవతం అనేటువంటి ఒక అమృతం ఉంది. ఆ అమృతం తాగటానికి రసలంపటులు అంటే రసాన్ని ఆస్వాదించే మహర్షులారా మీరంతా రండి అనేసరికి వెంటనే వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారట. ఎవరయ్యా వచ్చిన వాళ్ళు అన్నారు. భృగు మహర్షి, వశిష్ఠుల వారు, చవన మహర్షి, గౌతమ మహర్షి, మేధాతిథి, దేవరాత, పరశురామ, విశ్వామిత్ర, శాకల, మార్కండేయులు వారు, అత్రి మహర్షి, ఆ తర్వాత మొదలైన పిప్పలాది మహర్షి, ఇలాంటి వాళ్ళంతా కూడా వచ్చారు. యోగేశ్వరుడు వచ్చారు. సుఖయోగేంద్రుల వారి యొక్క వేరొక స్వరూపమైన ఛాయాసుకుడు అంటే సుఖయోగేంద్రుల వారు తండ్రి గారితో చెప్పినట్టుగా ఆయన వివాహం చేసుకోకుండా వెళ్ళిపోతూ తండ్రి గారికి పుత్రభ్రాంతి ఉందని తన స్వరూపంలో నుంచి ఇంకో సుకుడిని తయారు చేసి ఆ సుకుడిని వదిలిపెట్టారట. ఆయన పేరు ఛాయాసుకుడు అంటారన్నమాట. ఆ ఛాయాసుకుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆయన చేసిన పృథ్వీ అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆయన సంతానం కలిగింది ఉందన్నమాట. అందువల్ల ఆ ఛాయాసుకుడు కూడా ఇప్పుడు సనకాది మహర్షులు, నారదుల వారు వీళ్ళు చేసేటువంటి భాగవత సప్తాహ శ్రవణానికి ఆయన కూడా వచ్చారన్నమాట. అందువల్ల ఛాయాసుకుడు వచ్చాడు. జాజలి, జన్ను మొదలైన వాళ్ళంతా కూడా వచ్చారు. వేదాంతములన్నీ కూడాను పురుష రూపాన్ని, దేవతా స్వరూపాన్ని ధరించి అవి వచ్చినవి. వేదములన్నీ కూడాను మూర్తి రూపాన్ని ధరించి వచ్చినవి. అలాగే శాస్త్రములు వచ్చినవి, 18 పురాణములు వచ్చినవి, 17 పురాణములన్నీ కూడా వచ్చినవి. షట్శాస్త్రములన్నీ కూడా పురుష రూపాన్ని ధరించి వచ్చినవన్నమాట. గంగాది నదులందరూ కూడాను దేవతా రూపాన్ని ధరించి వచ్చారు. ఈ విధంగా హిమోత్పర్వతం మొదలైన వాళ్ళంతా కూడా పురుష రూపాన్ని ధరించి వచ్చారు. ఇలాంటి దివ్యమైనటువంటి ఒక సన్నివేశం ఇది. మన కథ వేగంగా చెప్పుకుంటున్నాను తప్ప ఇది ఒక్కసారి భావనలో మీరు పెట్టుకోండి. ఈ మహనీయులైనటువంటి వాళ్ళు పురుషులుగా రావటం ఏంటి, నగములు రావటం ఏమిటండి, వృక్షములు రావటం ఏమిటండి, పర్వతములు, నదులు, సముద్రములు అని సమస్తమైనటువంటి ఋషులు అందరూ వచ్చారు. ఎంత గొప్ప దివ్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి సభ అన్నది. ఎంత సభలో చెప్పేవాళ్ళు ఎవరండి అన్నారు. సనకాది మహర్షులు నలుగురు భక్తులుగా ఉన్నారు, శ్రోతలుగా వీళ్ళంతా ఉన్నారు. అందులో కొంతమంది రావడానికి ఇష్టపడలేదుట. అంటే కొంతమంది మేమేదో పురాణాలు ఏమిటండి బాబు, పురాణాలు మేము మాకు పెద్ద విషయమే కాదు, మేము పెద్ద జ్ఞానం నిష్ఠులమై ఉన్నాము అని కొద్దిగా గాంభీర్యం పోయాట కొంతమంది. అంటే గురుత్వాత్ నాయాతాన్, నాయన మీకు తెలియదురా అబ్బాయి, ఆ పురాణం యొక్క గొప్ప స్థితి మీకు తెలియదు, రండని చెప్పి భృగు మహర్షి అందరికంటే గొప్పవాడు. అంటే త్రిమూర్తుల్ని పరీక్షించినటువంటి మహానుభావుడు. ఆయన అంటే కొద్దిగా భయం అనమాట. అందుచేత తిన్నగా రమ్మని పిలవంగానే మళ్ళా వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని వచ్చారట. ఆ విధంగా వాళ్ళని కాస్త పిలిచారు. ఇలాంటి దివ్యమైనటువంటి సభ జరుగుతుంటే అప్పుడు చెప్తున్నారన్నమాట. ఆయన కుమారులందరూ కూడాను, కుమారుడు అంటే అర్థం ఏమిటన్నాడు, కుమ అజ్ఞానం మారయితి నాశయతి కుమార, మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు అనమాట. అందుచేత కుచ్చితాన్ని మారయితి ఇది కుమార, కుచ్చితులైన హీనుల్ని, తారకాసురుడు అనేటువంటి వాడిని సంహారం చేసేవారు ఎవరు, కుమారుడు. సనత్కుమారుడు వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి యొక్క అవతారం అనమాట. అటువంటి వారు కాబట్టి కుమారుడు అంటారన్నమాట. అందు సదాసేవ్య వాళ్ళు చెప్పారు భాగవతం యొక్క గొప్పతనం. ఆయన ఎల్లప్పుడూ సేవించదగింది ఏమిటయ్యా అన్నాడు, భాగవతాన్నే సేవించాలి. సదాసేవ్య శ్రీమద్భాగవతీ కథ, ఎల్లప్పుడూ సేవించదగింది ఏదయ్యా అన్నాడు, భాగవత కథనే సేవించాలి నాయన. ఇది ఎటువంటిది, 18,000 శ్లోకాలు నాయన. ఇది గ్రంథ 18 సహస్ర, 18,000 శ్లోకములు, 12 స్కంధములతో కూడుకున్నటువంటిది, 335 అధ్యాయములుగా విభజింపబడ్డది, 5,76,000 అక్షరములుగా ఉన్న ఒక మహామంత్రం నాయన ఈ మొత్తం. అంటే ఈ 18,000 శ్లోకాలని అక్షరాలని లెక్కపెట్టి చెప్తే మొత్తం ఎన్ని అక్షరాలు అయిందయ్యా అన్నారు. 5,76,000 అక్షరాలు. ఇది మొత్తం కలిపి ఎంత అయ్యా అన్నారు. ఒక మంత్రం అండి అన్నారు. ఒక మంత్రం ఎంతసేపు జపం చేస్తారండి అన్నారు.
ఆయన 108 చేస్తామండి అన్నారు. 108 వల్ల కాదు, కానీ ప్రస్తుతానికి నేను చెప్తున్నాను, ఒక 3 సార్లు చేయన్నారు అనమాట. అంటే భాగవతం 3 సార్లున్నా పారాయణ చేస్తే ఒక మంత్రాన్ని 3 సార్లు చేసినట్టు అవుతుందన్నమాట. అందుచేత అటువంటి దివ్యమైనటువంటి ఆ భాగవతం పరీక్ష సుఖ సంవాద. చూడండి, ఎవరెవరు మాట్లాడుకున్నారండి అన్నారు. పరీక్షన్ మహారాజు, సుఖయోగేంద్రుల వారు ఉన్నారు. వ్యాకరణం వాళ్ళు వచ్చారు, అయ్యా ఇది కుదరదండి అన్నారు. ఎందుకంటే తక్కువ అక్షరాలు ఉన్నది ముందు చెప్పాలి, ఎక్కువ అక్షరాలున్న పదము తర్వాత చెప్పాలి, లెక్కది అనమాట. సుఖ 2 అక్షరాలు, పరీక్షిత్ 3 అక్షరాలు, హల్లు పక్కన పెట్టేయండి. ఇలా ఉంటే ఏమవుతుంది, సుఖ పరీక్ష సంవాద అని ఉండాలి కదా అన్నారు. ఉండదు. ఎందుకంటే భాగవతంలో ఉన్న విశేషం ఏమిటంటే చెప్పిన వానికంటే అన్నవానికంటే విన్నవానికి ప్రాధాన్యం ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే అన్నదెవరు, సుఖయోగేంద్రుల వారు, విన్నదెవరు, పరీక్షన్ మహారాజు. అందువల్ల పరీక్షిత్తునకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ విన్నవానికే ప్రాధాన్యం, అన్నవానికి తర్వాత ప్రాధాన్యం. చూడండి, భాగవతంతా విన్న తర్వాత 7వ రోజున మోక్షం వస్తుంది. ఎవరికి? పరీక్షిత్తునకు. సుఖయోగేంద్రుల వారికి వచ్చిందా? ఆ మాట మనం ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అందుచేత అన్నవానికంటే విన్నవానికి ప్రాధాన్యం ఉంటే వినేవాని కోసమే ఇదంతా. అందుకోసం నాయన మీరు వినండి, మీరు వినండి, మీరు వినండి అని దయాళువులైనటువంటి మహానుభావులు చెప్తూ ఉన్నారన్నమాట. అందుచేత పరీక్షతో సుఖ సంవాద చెప్పింది సుఖయోగినుల వారైతే ఆ రకంగా లేకుండా ఇది చూడండి, మిగతా అన్ని చోట్ల చూడండి, కృష్ణ అర్జున, కృష్ణ అర్జున, కృష్ణ 2 అక్షరములు, అర్జున 3 అక్షరములు, అర్జున కృష్ణ సంవాదం అన్నారండి ఎక్కడన్నా? లేదే. కృష్ణార్జున సంవాదం అంటుంటారే, ఇక్కడ ఎందుకు అయ్యాన్నారు? ఇక్కడ పరీక్షతో సుఖ సంవాద, పరీక్షిత్ యొక్క శుకుని యొక్క సంవాద రూపంగా చెప్తున్నారు నాయన. చూడు, భాగవతంచ ఈ సంసార చక్రంలో తిరుగుతున్నటువంటి వాడికి ఎవరైతే ఉన్నాడో అటువంటి వానికి ఆ కర్ణగతంగా చెవు ఎందు గనక ఆ భాగవత కథ వినకపోతే వాడి జన్మ ఎందుకండి? ఏం వింటే మాత్రం ఉపయోగం ఏముంది కనుక ఏకం భాగవతం శాస్త్రం ముక్తిదానేన గచ్చతి. భాగవతం అనేది మోక్షాన్ని ఇస్తుంది. అన్నిటికంటే గొప్పదైనటువంటి అది నాయన. ఇది దీంతో సమానం గంగ కానీ, యమున కానీ, కాశీ కానీ, పుష్కర క్షేత్రం కానీ, ప్రయాగ కానీ ఇవి ఏవి సాటి కావు నాయన. సుఖశాస్త్ర కథాయాచ ఫలేన సమత నయేత్. ఇవి ఏవి సుఖశాస్త్ర కథ ఉన్నదే ఆ భాగవత కథ దాంతో సమానం ఇది కదా. అందుకోసమే మన పెద్దలందరూ కూడా నాయన ఎక్కడ చేస్తే బాగా ఉంటుందయ్యా భాగవతం అన్నారు. అయ్యా కాశీలో చేస్తే బాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ద్విగుణం, కాశీలో ఉన్న ఫలం వస్తుంది, విశ్వేశ్వరుడి యొక్క సన్నిధానంలో ఉన్న ఫలం వస్తుంది, గంగ భాగవతం ఉన్న ఫలం వస్తుంది. ఇన్ని రకాలు రావాలి. మానవుడు తెలివితేటలు అక్కడే ఉంటాయన్నమాట. ఎక్కడ వింటే బాగా ఉంటుంది, ఆ పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వస్తుంది. ఇదంతా ఎక్కువ అర్జన అనమాట. సంపాదించడంలో వాడి తెలివితేటలు అలా ఉంటుంటాయి అనమాట. అందుకోసం అక్కడ పెడితే బాగా ఉంటుంది, ఇక్కడ పెడితే బాగా ఉంటుంది అంటూ ఉంటారు. అందుచేత ఆ రకమైనటువంటి వేదమాతాచ నాయన ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి అగ్నిహోత్రము ఇవన్నీ కూడాను ఆ భాగవతంతో సాటి కావు నాయన. వీరిని అన్నిటికంటే కూడాను విశేషం భాగవతమై ఉన్నది. జన్మ కోటి కృతం పాపం నశ్యతే నాత్ర సంశయ. 1 జన్మల నుంచి చేసిన పాపం ఉంటే ఆ పాపం అంతా కూడాను తక్కువ పోతుందిరయ్యా. ఆ విధంగా అని చెప్పి అంతకాలేతు ఏనైవ శ్రూయతే సుఖశాస్త్ర వాక్. ఏమిటండి అన్నాడు? భక్తి శాస్త్రం అంటారండి అన్నారు, సుఖశాస్త్రం అంటారండి అన్నారు, భాగవత శాస్త్రం అంటారండి అన్నారు. దీనికి శాస్త్రం శాస్త్రం శాస్త్రం. మిగతా 17 పురాణాల్లో ఈ మాట ఉందే అన్నారు. లేదు, ఇది భక్తి శాస్త్రము, ఇది జ్ఞాన శాస్త్రము, ఇది మోక్ష శాస్త్రము. ఇంత గొప్పదన్నమాట. అందుచేత అటువంటిది నాయన ఆ జన్మ మాత్రమపి ఏన షఠేన కించిత్. అంటే అందరికీ అపకారం చేసేవాడు, అందరినీ చాలా బాధ పెట్టేవాడు, వాడొక్కసారి జన్మలో ఒక్కసారైనా సరే భక్తిగా కూర్చొని ఒక్కసారి భాగవతం విన్నాడనుకోండి, వాడి పుణ్యం పండిందే అనమాట. సుఖశాస్త్ర కథ అది ఎవరైతే వినాలి. అలా వినలేదు అనుకోండి, వాడి జన్మ ఒక జన్మ అన్నారు. అంటే ఓ ఖరవతు బతదేంతేననీతం. వాడు శరీరం మోసాడు, ఎలాగయ్యాడు? గాడిద బరువు లాంటిదనమాట వాడి యొక్క వ్యవహారం అంతా కూడా అని చెప్పి వాడిని నిందించారన్నమాట. అందుచేత ఎవరైతే భాగవత కథ వినలేదో వాడు నడుస్తుంటాడు. నడిచినా ఏమిటి అన్నాడు? నడుస్తున్న శవం అండి అన్నారన్నమాట. అంటే కేశవాహ, ఎవరండి? శవములు ఉన్నారు. ఏషాం హృది న కేశవ. ఎవరి హృదయంలో కృష్ణ పరమాత్మ భాగవత ప్రతిపాద్య పరదేవత హృదయంలో లేదో వారేనయ్యా శవములు అన్నారన్నమాట. అందుచేత భగవంతుని యొక్క ఆరాధన చెయ్యని వాని బ్రతుకొక బ్రతుక అని చెప్పి అన్నిటికంటే కూడా గర్జించేది ఒక సింహంలాగా గర్జన చేసేది ఏదయ్యా అన్నాడు. శాస్త్రం అన్నిటికంటే కూడా గొప్పది శ్రీమద్ భాగవతం అన్నాడు. యోగాత్ గర్జతి, ధ్యానాత్ గర్జతి. అన్నిటికంటే కూడా గర్జతి అంటే అతిశయైన ధ్వనతి, అది బ్రహ్మాండంగా ధ్వని చేస్తున్నది. అందుచేత అట్టి దివ్యమైనటువంటి కథనాయన అని ముందు భాగవతం యొక్క ఔన్నత్యాన్ని సనత్ కుమారాదులంతా కూడా చెప్పారు.
చెప్తుంటే ఇలా ఉంటూ ఉండగా ఒక మాట చెప్పారు, నాయన ఇలా ఉంటూ ఉండగా ఒక మాట చెప్తున్నాను. కృష్ణ పరమాత్మ ఒకానొకప్పుడు ఉద్ధవుడితో చెప్పారు, నాయన మీరు వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు కృష్ణ, నేను కాస్త ఏం చెయ్యాలి, మీరు లేకపోతే నేను ఉండలేని అంటే అప్పుడు పరమాత్మ ఆలోచించాట, అరే ఉద్ధవుడు కాస్త నన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడే అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిన కృష్ణ పరమాత్మ మళ్ళా వెనక్కి వచ్చి నేను వైకుంఠం నుంచి మళ్ళా వచ్చేస్తుండే, స్వామి ఎందుకు పెడుతున్నారు అంటే, కలియుగం కదా మీరు ఎందుకు పెడుతున్నారు అడిగారు అక్కడ జయ విజయులు. అడిగితే లేదయ్యా వెళ్ళాలి, పాపం ఉద్ధవుడు ఉన్నాడు, ఉద్ధవుడితో చాలా దిగులు పడ్డాడు, నేను లేకపోతే పెడుతున్నాను. ఇప్పుడు ఎక్కడుంటారండి అన్నారు. ఎక్కడుంటారంటే ద్వారక కాస్త మునిగిపోయింది, అక్కడ ఉండడానికి అవకాశం లేదు, ఇంకా ఎక్కడ ఉండాలన్నారు, ఇల్లు వెతుక్కోవాలి కదా అన్నారు. వెతుక్కోవాలి నిజమే, కానీ ఎక్కడుంటారన్నారు, శ్రీమద్భాగవతం శరణం ప్రవిష్ట, భాగవతం అనేటువంటి ఒక ఇల్లు ఉంది నాయన, ఆ ఇంట్లో నేను ప్రవేశిస్తా అంటే భాగవతం ఉంటుంది, ఇదే ఒక ఇల్లు, ఇందులో కృష్ణ పరమాత్మ ఉన్నారన్నమాట. అందుకోసమే భారతం మీరు వినాలనుకోండి, భారతం వినేటప్పుడు ఏం చేయాలంటే ఒక కొబ్బరి బొండం పెట్టుకుంటారు, ఆ కొబ్బరి బొండం నందు అశ్వత్థామని ఆవాహన చేస్తారన్నమాట. అశ్వత్థామని ఆవాహన చేసి అశ్వత్థామనే నమః అని ఆయన షోడశోపచార పూజ చేసి అది పెట్టి అశ్వత్థామ భారతం వింటున్నారు అనమాట. అశ్వత్థామ అభిముఖంగానే భారతం వినాలి. ఆయన చిరంజీవి కాబట్టి ఆయనకి మరణం లేదు కాబట్టి ఆయనకు ఉన్న చోట ఆయన కూర్చోబెట్టి మొత్తం చెప్పాలి అని చెప్తారన్నమాట. అందుచేత ఈ అనుష్ఠాన గ్రంథ ప్రకాశంలో వాటిలో చెప్పినటువంటి విషయం అదే. రామాయణం వినాలనుకోండి, ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెట్టుకొని అది కాస్త రామాయణం పారాయణ చేయడం కానీ ప్రవచనం చేయడం కానీ చేయాలి. శ్రీమద్భాగవతానికి కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టాలా అన్నారు, అక్కర్లేదు, మీరు మోజుకు పెట్టుకోండి పర్వాలేదు, కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారు, ఇందులోనే ఉన్నారు అన్నమాట. అందులో శ్రీమద్భాగవతం శరణం ప్రవిష్ట. అందుచేత అట్టి దివ్యమైనటువంటి రూపం పరమాత్మ ఉన్నది. స్వకీయం యద్భవే తేజ, తన తేజస్సు అంతా కలిసి తచ్చ భాగవతే అదధాత్, పరమాత్మ అందులో ఆయన కాస్త ఉంచేశారన్నమాట. అందుచేత దీన్ని అట్టి వాంగ్మయీమూర్తి, పరమాత్మ యొక్క వాంగ్మయమైనటువంటి రూపమే శ్రీమద్భాగవతం అండి అని చెప్పి దీన్ని ఎవరైతే సప్తాహ శ్రవణం చేస్తారో అన్నిటికంటే అధికమైనటువంటి పుణ్యము దీనివల్ల కలుగుతుంది ఆయన అని చెప్పి ఆ మహానుభావులంతా కూడాను శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ అని దివ్యమైనటువంటి నామాలు చెప్తూ ఆ రకంగా పరమాత్మ యొక్క ధ్యానం చెయ్యాలి. ఇదంతా అని చెప్పి అన్నారు. ఆ మహాన్ భ్రూమోజ్యతే కిమధికం మహిమానమేవం, నాయన ఇంతకంటే ఏం చెప్పేది కనుక, దివ్యమైనటువంటి శ్రోతాపి కృష్ణ సమతాం అలం అన్యధర్మై అన్నారు. విన్నవాడు కృష్ణ పరమాత్మ కథ విన్నవాడు కృష్ణ పరమాత్మ అయిపోతారండి అన్నారు. ఇది ఎక్కడన్నా విన్నారా అన్నారు, ఎక్కడైనా విన్నారా అన్నారు. ఇది ఒక్క భాగవతంలో మాత్రమే ఇది కనిపిస్తుంది అన్నాడు. కాబట్టి యత్ సంశ్రయా నిగదితే లభతే సువక్త శ్రోతాపి కృష్ణ సమతాం అలం అన్యధర్మై, అన్నవాడు విన్నవాడు ఇద్దరు కూడా కృష్ణ సమతాం, కృష్ణ పరమాత్మతో సమానమై ఉంటాడయ్యా అని అన్నారన్నమాట. అందుచేత అటువంటి స్థితి కలిగినటువంటి దివ్యమైనటువంటి గ్రంథం ఆయన అని చెప్పి అన్నారు. ఆ తర్వాత సూత్రుల వారు చెప్తున్నారు, ఈ విధంగా చెప్తూ ఉండగా ఆ భాగవత శ్రవణం చేస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ ఇంతమంది భక్తులైనటువంటి మహర్షులంతా కూర్చొని ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఒక్కసారి అందరి హృదయాల్లో కూర్చొని ఒకే స్వరూపం ఒకేసారి అందరి హృదయాల్లో నిలబడి ఉన్నట్టు పరమాత్మ కూర్చొని ఉన్నట్టండి. ఆ కూర్చునేసరికి అందరికీ ఎంత ఆనందం కలిగింది. సాక్షాత్తు పరమాత్మ హృదయ కుహరంలో కూర్చొని ఉంటే ఆ వ్యక్తికి ఉన్న తేజస్సు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి భక్తి, ఆ భక్తి భావన ఎలా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి సన్నివేశంలో ఆయన అలౌకికోయం మహిమ మునీశ్వర, ఎంత ఆశ్చర్యకరంగా ఉంది, ఏమిటో ఈ హృదయంలో పరమాత్మ ఉన్నటువంటి స్థితి అని చెప్పి ఆనందపడ్డాట. ఆ విషయాన్ని చెప్తున్నారు నారదుల వారికి కుమారుడు చెప్తున్నారు, నాయన ఏ మానవాహ, ఈ లోకంలో మహాపాపాత్ములైనటువంటి వాడు కూడా, దురాచారులైనటువంటి వాడు, దుర్భగులైనటువంటి వాడు, క్రోధం చేత నిరంతరము కోపం చేత దగ్ధులైపోయిన వాడు ఉంటారే, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పాపాత్ములందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రండి. ఎక్కడికి? సప్తాహ యజ్ఞేన పునంతి. వాడు ఈ సప్తాహ యజ్ఞంలో 7 రోజులు ఖర్చు పెట్టండి సమయాన్ని, వాడు మోక్షాన్ని పొందుతారు, అబ్బాయి పవిత్రమైపోతారు నాయన అని ఎవరైతే సత్యం పలకడం చేత కాదో, సత్యం ఉందని తెలిసినా అది పలకరో, తల్లిదండ్రుల్ని కాస్త దూషిస్తూ ఉంటారో, అలాగే తృష్ణ చేత ఆశ చేత అటు ఇటు పరిగెడుతూ ఉంటారో, స్వధర్మాన్ని విడిచిపెడుతూ ఉంటారో, దాంభికులై ఉంటారో, మాత్సర్యం కలిగి ఉంటారో, అలాంటి వారంతా కూడా రండి, ఒక మంచి అవకాశం. సప్తాహ యజ్ఞేన పునంతి, ఆయన ఈ కలిలో సప్తాహ యజ్ఞం చేత పవిత్రమైపోతుంటారు. ఎవరైతే ఉగ్రమైన పాపములు చేస్తుంటారు, పంచమహాపాతకములు చేస్తుంటారు, అలాంటి వాడు బ్రాహ్మణుల యొక్క ద్రవ్యాన్ని అపహరిస్తూ ఉంటారు, వ్యభిచారమైనటువంటి దృష్టి కలిగిన వారు ఉంటారు. అలాంటి వాడు కూడా సప్తాహ యజ్ఞం మీ పూర్వపుణ్యం బాగా ఉంటే వచ్చి వినండి, వింటే పవిత్రమైపోతారు నాయన అని చెప్పి ఈ విధంగా
ఆ దివ్యమైనటువంటి సప్తాహం తాలూకు ఆ గొప్పతనాన్ని, కలిలో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని చెప్పారు. కాబట్టి ఈ విషయంలో మీకు ఒక కథ చెప్తున్నాను, వినవలసింది నాయన అని ఒక కథ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? వినవలసింది అంటే సనత్కుమారుల వారు, అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురిని కూడా కుమారులు అంటారన్నమాట. అందుచేత ఈ కుమారులు నలుగురు కూడాను ఒక్కొక్కడు ఒక్కొక్క సన్నివేశాన్ని చెప్తుంటారు. అందుచేత నలుగురు కలిసి పాట పాడారా అన్నారు. పాట పాడల, నలుగురు సందర్భాన్ని బట్టి ఒకరొక మాట చెప్తుంటారు, ఒక సన్నివేశాన్ని ఇంకో సన్నివేశం, ఇలా భాగవత సప్తాహాన్ని నలుగురు కలిసి చెప్పారు. అలాంటి సందర్భంలో నారదుల వారికి చెప్పారు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? సూతుల వారు సౌనకాది మహర్షులకు చెప్తున్నారన్నమాట. అందుచేత ఈ సందర్భంలో వారు చెప్తున్నటువంటి మాట, నాయన నీకు ఒక కథ చెప్తున్నాను నాయన, నారదా విను, భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి అని. పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరంలో ఒక దివ్యమైనటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముని పేరు ఆత్మదేవుడు అంటారు. ఆత్మని దివ్యతీతి ఆత్మదేవ అంటే పరమాత్మ యందు నిరంతరము రమిస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు, పరమాత్మ భావన కలిగి ఉంటాడు. అలాంటి మహానుభావునకు సంతానం లేదు. ఒక దౌర్భాగ్య వశం చేత, పూర్వజన్మ ఆ దోషలేశం చేత అతనికి సంతానం లేదు. సంతానం లేకపోతుంటే ఇంత చదువుకున్నవాడు అయినప్పటికీ కూడా ఆయన చాలా సంపన్నుడు అయినప్పటికీ కూడా పొద్దున్నే లేచి ఆ భిక్షాటనకు వెళ్ళి డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు. భిక్షుక విత్తవాన్, డబ్బున్నవాడే, కానీ వాడు సరిపోదన్నమాట. ఇంకా ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి అన్నారు. సంస్కృత సుభాషితాల్లో ఒక చమత్కారాలు ఉన్నది. ఏమిటంటే, నాయన సామాన్యంగా సంస్కృతంలో ధనుస్సుని ఏమంటారు అన్నారు. ధనుస్సుని మామూలుగా సంస్కృత ధనుస్సు అని అంటుంటారుగా. ఈ ధనుస్సునకు ఎన్ని కోట్లు ఉన్నవండి అన్నారు. 2 కోట్లు ఉన్నవండి అన్నారు. అంటే తాడు కట్టే అంచుందే దానికి కోటి అని పేరు అన్నమాట సంస్కృతంలో. అంటే ఆ పైన ఒక తాడు కడతాడు, కింద ఒక తాడు కడతాడుగా. ఈ 2 కోట్లు ఉన్నవిగా. ఈ 2 కోట్లతో ధనుస్సు తయారు చేసిన తర్వాత బాణం పెట్టి ఏం కొడతాడండి అన్నాడు. లక్ష్యాన్ని కొడతారండి అన్నారు. అంటే దేన్ని కొట్టాలనుకుంటారో దాన్ని లక్ష్యం అంటారన్నమాట. లక్ష్యమన్నా ఒకటే. అంటే 2 కోట్లు ఉన్నవాడికి ఏం మాయరోగం ఉండి లక్ష్యాన్ని కొట్టడానికి? 2 కోట్లతో సరిపోదా అన్నారనమాట. అంటే దానికే సరిపోకపోతే ఒక జడ పదార్థానికే 2 కోట్లు ఉన్నప్పటికీ కూడా లక్ష్యం మీద దృష్టి ఉంటే మామూలు చైతన్యం కలిగిన మానవుడికి ఆశకి అంతుందా? అందుకోసం వాడు పడుతూనే ఉంటాడు కదా అని ఒక మాట. అందువల్ల వాడు చాలా సంపత్తి గలవాడు. ఎంత యనుడు యక్షవిత్త అన్నమాట. కుబేరుడు కన్నంత సంపద సంపాదించుకున్నాడు, కానీ భిక్షుక భిక్షాటన చేస్తుంటాడు. ఇలాంటి దశలో అతను శ్రౌతస్మార్త కర్మలలో చాలా నిష్ణాతుడైనటువంటి వాడు. ఎలా ఉంటాడు అంటే తేజస్సు, అంత జ్ఞానం కలిగి అంత అధ్యయనం చేసేవాడు. కాబట్టి ద్వితీయ ఇవ భాస్కర, నడుస్తున్నటువంటి భూమి మీద నడుస్తున్నటువంటి సూర్యుడా అన్నట్లుగా ఉంటాడు. అలాంటి వాడు, అలాంటి స్థితిలో అతనికి భార్య. ఆ భార్య పేరు, ఆమె పేరు ఏమిటయ్యా అన్నాడు. దుంధులి అని అంటారన్నమాట. ఆవిడ ఏమిటయ్యా అన్నాడు. తన మాట వింటమే తప్ప అవతల వాడి మాట వినటువంటి పద్ధతి లేనేది. తను ఏం చెప్తే అది వినాల్సిందే. అలా స్వవాక్య స్థాపిక, తన మాటనే నిలబెట్టుకుంటుందన్నమాట. అలాంటి మనిషి అయితే వాడికి సంతానం లేకపోవడం చేత ఒక రోజున అతనికి విరక్తి కలిగి ఆయన ఏం చేశాడంటే అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళేసరికి అక్కడ ఒక మహనీయుడు, ఒక సన్యాసి యతీశ్వరుడు కనిపించాడు. యతీశ్వరుడు కనిపిస్తే ఆయనకి నమస్కారం చేసి, స్వామి మీరు నన్ను రక్షించవలసింది, నాకు సంతానం లేదు, సంతానం కలిగేట్టు అనుగ్రహించవలసింది, మీరు ఏ రకంగా చెప్తే ఆ పని నేను చేస్తానండి అన్నాడు. అనేసరికి అతని ముఖం చూచాడు ఆ యతీశ్వరుడు. నాయన నేను ఒక మాట చెప్తున్నాను, నీకు 7 రోజులు 7 జన్మల దాకా నీకు సంతానం లేదు, ఈ జన్మే కాదురా అబ్బాయి అని. 7 జన్మసు 7 జన్మల లేదు నీకు సంతానం కలిగేటువంటి అవకాశం లేదురా అబ్బాయి అన్నారు. ఎందుకంటే సంతానం లేని జీవితం ఒక జీవితమా, అది ఇది అని చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. మాట్లాడితే 7 జన్మాభితవ పుత్రో నైవచ అన్నారు. 7 జన్మల దాకా, ఈ జన్మే కాదు మళ్ళీ ఇంకా అవతల 6 జన్మలు, మొత్తం కలిపి 7 జన్మల దాకా నీకు సంతానం లేదురా. దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దురా. ఎందుకంటే సంతానం కలిగి బాగుపడ్డవాళ్ళు ఎవరున్నారు? చాలామంది కష్టపడ్డవాళ్ళే తప్ప, దుఃఖపడ్డవాళ్ళే తప్ప సుఖంగా ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా అని అన్నారన్నమాట. అయ్యా మీరు సన్యాసులు ఇలా చెప్పకుండా ఎలా చెప్తారు అండి, మీకేం తెలుసు, పిల్లలు వాటితో కలిగినటువంటి ఆనందం మీకేం తెలుసు అండి అన్నాడు. అంటే ఆయన అన్నారు, సంతతే సగరహ, సగరుడు 60 మంది పిల్లలు కాస్త మొత్తం దగ్ధమైపోయారు రా అబ్బాయి. అందుకోసమని ఏ ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా 100 మంది కొడుకులు పోయారు. ఈ విధమైనటువంటి స్థితి ఆయన. అందుచేత నువ్వు అనవసరంగా దిగులు పడవద్దు, వదిలేసేయి, ఆ సంసార కుటుంబాశని విడిచిపెట్టుకున్నారు. అంటే అలా కాదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని ఎలాగైనా సరే నాకు ఏ ఎట్టి పరిస్థితుల్లో సంతానం కలిగేట్టు అనుగ్రహించవలసింది అని కాళ్ళు పట్టుకున్నాడు. ఏడ్చాడు, ప్రార్థించాడు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారయ్యా అంటే ఒక పండు ఇచ్చాడు. ఆ పండిచ్చి ఆ పండుని నీ భార్యకి ఇచ్చి నీ భార్యను భుజించమని చెప్పు, ఆ తర్వాత నీకు సంతానం కలుగుతుంది అన్నారు.
ఆ పండు తీసుకొని వెళ్ళి భార్యకి ఇచ్చాడు. భార్య ఏం చేసింది, అది ఎవరో ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే ఆవిడకి ఎటువంటి తిన్నాడు అంటే అవతల వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవడం మీద ఇష్టపడే మనిషి తప్ప ఆమెకి ఏ పారమార్థికమైన జ్ఞాన లేశం లేదు. అందుచేత భర్త వచ్చి ఈ పండు తీసుకొని భుజించు, దీనివల్ల చాలా విశేషం ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే గట్టిగా అరుస్తుంది ఆవిడ, అందుకోసం దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఆవిడ ఏం చేసింది, ఈ పండు తింటే మా వారు ఏదో చెప్పారు, నువ్వు గర్భవతి అవుతా ఉన్నారు, గర్భవతిని అయితే నా ఎన్ని సమస్యలు ఉన్నావో నీకేం తెలిసి పక్కనున్న స్నేహితురాలతో చెప్తుంది. పొట్ట కాస్త పెరుగుతుంది, లోపల శిశువు కాస్త నా పొట్ట యొక్క స్వరూపాన్ని ఆక్రమిస్తుంది. ఆక్రమిస్తే నేను రోజు తినే అన్నం తినడానికి అవకాశం ఉండదు, కొద్దిగానే తినాల్సి వస్తుంది. ఇదొక భయం. ఇది కాకుండా ఏంటంటే ఎవరన్నా దొంగలు వచ్చి ఊళ్ళల్లో కొట్టడానికి వచ్చారనుకో, పరిగెత్తుకోవాలంటే కడుపుతో ఉన్నదాన్ని అంత వేగంగా పరిగెత్తలేనుగా. కాబట్టి ఇలాంటిది దుర్దశలన్నీ ఉన్నవి. కాబట్టి నా దృష్టిలో ఎవరయ్యా అదృష్టవంతులు అంటే వంధ్యావా విధవా నారి అంటే ఆ పిల్లలు లేనటువంటి ఆడమనిషి చాలా అదృష్టవంతురాలు, భర్త పోయిన ఆడది చాలా అదృష్టవంతురాలు అని అనుకున్నదన్నమాట. అంటే ఎంత దుష్కర్మ లేకపోతే అంత ఆలోచన వచ్చి మాట్లాడుతుందండి. అందుచేత వంధ్యావా విధవా నారి సుఖనీరిచమే మతి, వీళ్ళిద్దరే అదృష్టవంతులు, సుఖంగా ఉంటారని నేను అనుకుంటున్నాను అని ఆ పండు ఏం చేయాలి అని చెప్పి పండు తాను తినకుండగా ఆవుకు పెట్టిందనమాట. ఆవుకు పెట్టి తనేం చేసిందంటే తర్వాత దీనివల్ల గర్భవతి అవుతుంది అవతారని ఆయన చెప్పారు. కాబట్టి అప్పుడు ఏం చేసింది, తన చెల్లెలు గర్భవతిగా ఉంటే ఆమెతో చెప్పింది, నీకు కొంత నేను డబ్బులు ఇస్తాను, మీ ఆయనతో కూడా చెప్పి ఒప్పించు, నేను గర్భవతిగా నటిస్తాను, నీవు గర్భవతిగా ఉన్నట్టుగా చేసి నేను పుట్టింట్లోనే ఎక్కువ కాలం ఉంటుంటాను, అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను, నీకు కలిగిన సంతానాన్ని నాకు ఇవ్వు అని అన్నది. వాళ్ళిద్దరూ ఎందుకంటే కొంతమంది సమర్థులైనటువంటి ఆడవాళ్ళు ఉంటారు, ఎంత పనైనా చేయగలరు. ప్రాయ సాహసిక స్త్రీలంతా సాహసంగా కొన్ని చేయగలుగుతారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆ రకంగా పరస్పరం ఒడంబడికి చేసుకున్నారు. పిల్లవాడు కలిగాడు చెల్లెలకి, ఆ పిల్లవాడిని కాస్త తను తీసుకొచ్చుకుంది అనమాట. ఆ పిల్లవాడు కలిగాడని అతను భ్రాంతి పడుతూ ఉన్నాడు. ఎవరు, ఆత్మదేవుడు భ్రాంతి పడుతూ ఉంటే చివరికి ఆ పిల్లవాడికి బారసాల చేద్దాం అనుకున్నారు. బారసాల నామకరణ మహోత్సవం అని చెప్పి అందరినీ కాస్త పిలిచాడు. పిలిచిన తర్వాత ఆమె వచ్చి కూర్చున్న తర్వాత పేరు పెడతామన్నారు. ఏం పేరు పెడుతున్నారు అన్నది. అంటే మా నాన్నగారు పేరు పెడతాను, ఆయన పేరు నా పేరు ఆత్మదేవుడు కదా, ఆయన పేరు బ్రహ్మదేవుడు, అందుకోసం బ్రహ్మదేవ అని పేరు పెడతాను. కన్నది నువ్వా నేనా అన్నదనమాట. అంటే నువ్వే కన్నావు అనుకో, నా పిల్లవాడు కదా అన్నాడు. ఈ మాటలన్నీ పక్కన పెట్టేసాయి, నేను చెప్పిన మాట విను. నా పేరు దుందులి, వీడి పేరు దుందుకారి, ఇది చాలా బాగుంది, రిథిం లయ బాగుందయ్యా, అందుకోసం వీడికి దుందుకారి అని పేరు పెడుతున్నాను అన్నదనమాట. స్వవాక్య స్థాపిక, తన మాటే నెగ్గాలి, అవతల వాడి మాట నెగ్గకూడదు. ఇలాంటి లక్షణం కలిగిన వాడు ఉంటారు. అందులో ఈవిడ ప్రథమురాలై ఉన్నదనమాట. అందుచేత ఈ విధంగా ఎప్పుడైతే చేసిందో వెంటనే ఆ పేరు పెట్టారు. వాడు కాస్త ఎలా తయారయ్యాడయ్యా అన్నాడు. అంటే ఆ తండ్రి యొక్క మార్గం కానీ తల్లి యొక్క విధానం కానీ ఏ రకంగా తండ్రి చెప్పిన మాట వినే పరిస్థితిలో లేడు. ఇలాంటి వాడు కాస్త విపరీత ధర్మంలో ఉండేసరికి ఇదే సమయంలో అక్కడ ఆవుకు పెట్టి ఏదైతే పండించారో ఆ పండు వల్ల ఆవు ప్రసవించింది. ఒక పురుషుణ్ణి, ఒక మగపిల్లవాడిని, మానవ శిశువుని ప్రసవించిందనమాట. ఆ ప్రసవించబడినటువంటి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు, అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆవు కడుపు నుంచి ఆవు ప్రసవిస్తే ఎలాంటి పిల్లవాడు పుడుతుంది, ఒక దూడ పుడుతుంది, లేకపోతే పెయ్య కానీ దూడ కానీ పుట్టాలి కదా. అలా లేకుండా ఒక మానవుడు ఎలా పుట్టాడు అని అందరూ ఆశ్చర్యంగా. ఆ పిల్లవాడి చెవులు ఆవు యొక్క చెవులు ఎలా ఉంటావో అలాంటి చెవులతో ఆ పిల్లవాడు పుట్టాడు. కానీ మహాతేజస్సంపన్నుడై పుట్టాడు. ఇది చూచి అందరూ ఆశ్చర్యంగా అనుకున్నారన్నమాట. ఆ పిల్లవాడు కాస్త క్రమంగా వృద్ధి పొందాడు, జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు, మహాబుద్ధిమంతుడయ్యాడు. ఆ రకమైనటువంటి స్థితి. ఆ పిల్లవాడు అలా ఉన్నాడు, ఈ పిల్లవాడు విపరీత ధర్మంలో ఉన్నాడు. ఇలా ఉంటుంటే తండ్రికి ఉపదేశం చేశాడు ఆ మహానుభావుడు. నాన్న, మీరు అనవసరంగా ఈ శరీరం మీద భ్రాంతి పెట్టుకోవద్దు, నేను చెప్పిన మాట వినండి. దేహే అస్థిమాంస రుధిరే అభిమతించజత్వం. నాన్న, మీరు ఈ శరీరం మీద ఇదంతా ఏమిటయ్యాడు, అస్థి అంటే ఎముకలు, మాంసము, రుధిరము, రక్తము, ఇవి ప్రధానంగా నిండినటువంటి ఈ శరీరం మీద మమకారం విడిచిపెట్టండి. ఇది మీ శరీరం మీద మమకారం కాదు, దీని మీద విడిచిపెట్టాల్సి వస్తే దీనివల్ల వచ్చినటువంటి సంబంధం కలిగిన వ్యక్తుల మీద అసలు మమకారం అక్కర్లేదు. ఎవరి యందు జాయా సుతాదిషు, భార్య కానీ సుతులు కానీ మీరు అందరూ ఎవరైతే ఉన్నారో వాడి ఎందుకు కూడా మమత్వాన్ని విడిచిపెట్టండి. ఇది ప్రపంచం అంతా కూడా క్షణభంగురం. ఇది దాని మీద మమకారాన్ని విడిచిపెట్టండి. వైరాగ్యమునందు ఆసక్తి కలిగిన వారే ఉండండి, ధర్మాన్ని పొందండి. అయ్యా, లోక
పూర్వధర్మాలు విడిచిపెట్టండి, సత్పురుషులైనటువంటి వారిని, మహనీయులైన పెద్దల్ని సేవించండి, ఆ రకంగా పరమాత్మ యందు మనస్సు నిలపండి. ఈ రకంగా ఉన్నట్లయితే కృతార్థులవుతారు సుమా అని కుమారుడు ఒక గురుస్థానంలో ఉండి తండ్రి అయినటువంటి ఆత్మదేవులకు మహోపదేశం చేశాడు. ఇలా చేసిన తర్వాత ఆ కుమారుడు చెప్పినటువంటి మాట, ఎందుకంటే అతను భాగవతోత్తముడు, ఒక మహర్షి యొక్క అనుగ్రహం చేత కలిగిన సంతానం కాబట్టి అట్టి మహనీయుడు చెప్పినటువంటి కుమారుడు చెప్పిన మాట విన్నారు. ఆత్మదేవుడు విన్నాడు. విని వెంటనే ఆయన ఏం చేశారు అన్నాడు, శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధాన్ని తీసుకొని రోజు అది పారాయణ చేయడం మొదలుపెట్టాడు. పారాయణ చేసి చివరికి ముక్తిని పొందాడయ్యా అన్నారు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో తండ్రి యొక్క అడ్డు లేదు, ఆయనది మందలించే పరిస్థితే లేదు. ఈ పిల్లవాడు దుందుకారి అనేవాడు చాలా దుందుకారి అంటే ఆటంకమును కలగజేయువాడు అని దానికి అర్థం అనమాట. దుందుకారి తిరస్కార భావాన్ని కలగజేస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తూ ఉంటే ఆ తల్లి కాస్త కూడాను తిరస్కరించాడు, ఆమెను కూడా నిర్లక్ష్యం చేశాడు. ఆమె కాస్త చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక వాడికి ఏమీ అడ్డు చెప్పేవాడు ఎవ్వరూ లేదు. ఎవరిని చూసి అతను సంకోచపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అసలే లేదు. అలాంటి స్థితిలో వాడు వేశ్యాస్త్రుల యందు ఆసక్తి కలిగిన వాడై 5 వేశ్యల్ని తన ఇంట్లోనే పెట్టుకుంటూ వాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇలా ఉంటూ ఉండగా వీడి దగ్గర 5 కలిసి కొద్ది కొద్దిగా డబ్బంతా లాగేసుకున్నారు. లాగేసుకున్న తర్వాత వీడి దగ్గర ద్రవ్యమంతా అయిపోయిన తర్వాత వాడి ఎంత ఆసక్తి ఉంటుందా, ఉండదు. అందుకోసం వీడు ఏం చేశారంటే వాడింట్లోనే ఉండి వాడి కాస్త ఏం చేశారంటే ఆయన గొంతు పిసికి వాడిని చనిపోయేట్టుగా చేశారు. చేస్తే వాడు చనిపోలా, ఇంకా ఎక్కడో హూ 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 అంటూ ఇక్కడ ధ్వని వస్తున్నది అనమాట. ధ్వని వస్తుంటే వాడి నోట్లో నిప్పు కణికలు వేసి వాడిని కాస్త పూర్తిగా చనిపోయేట్టు చేశారన్నమాట. ఈ రకమైనటువంటి పాశం కంఠే నిధాయ అంటే ఉరిపోసి వాడిని చంపారు. చావకపోతే వాడి కాస్త ఏం చేశారు, ముఖమునందు ఆ తప్త అంగార సమూహాంశ అంటే ఆ పెద్ద నిప్పు కణికలను కాస్త నోట్లో వేసి మొత్తం మీద అతి బలాత్కారంగా చంపారు. చంపిన తర్వాత వాడు అటువంటి స్థితిలో ఎందుకయ్యా ఈ రకంగా అయిన తర్వాత వాడు ఒక ప్రేతమై ఉన్నాడండి. ఆ ప్రేతమై ఉన్నాడు. ఇంత లోపల ఈ ఆడవాడిని అడిగారు, ఏమమ్మా పిల్లవాడు కనిపించట్లేదు ఏమిటి అతను అని అడుగుతుంటే, ఏమోనని గ్రామాంతరం వెళ్ళాడు వస్తాడన్నారని చెప్పి వాడు నెమ్మదిగా అబద్ధం చెప్పి అక్కడి నుంచి వాడు కాస్త ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విధంగా జరిగింది. ఇలా ఉంటూ ఉండగా ఆ దుందుకారైనటువంటి వాడు వాచ్యారూపధర ఒక వాయు రూపంగా ఉన్నాడు. ఎందుకంటే జీవత్ ప్రేతములు మృత ప్రేతములు అనడం అనమాట. అంటే బ్రతికి ఉన్నటువంటి ప్రేతము చనిపోయిన బలాత్కారంగా మరణం పొందితే అటువంటి వాళ్ళు ఏ స్వరూపంతో ఉంటారయ్యా అన్నాడు. ఒక స్థిరమైన రూపం ఉండదు. ఒకసారి పెద్ద పులిలాగా, ఓసారి దయ్యంలాగా, ఓసారి ఏదో క్రూర మృగంలాగా అలా కనిపిస్తూ ఉంటారు. ఒకసారి బ్రహ్మాండమైన వాయు రూపంగా ఉంటారు. ఇది ఎవరు? బలాత్కార మరణం పొందిన వాళ్ళ యొక్క స్వరూపం అన్నమాట. కొంతమంది మామూలుగా చనిపోయినటువంటి వాడు ఏదన్నా ఒక పాపకర్మ చేత ఒక ప్రేత రూపం ఉంటే ఏదో స్థిరమైన ఒక రూపమే కలిగి ఉంటారు. వీడు బలాత్కారంగా చనిపోవడం చేత ఒక రోజున ఎలా కనిపిస్తుండేవాడంటే అనేక రూపాలతో కనిపించారు. గోకర్ణుడికి తెలిసింది తన యొక్క సోదరుడు చనిపోయాడని తెలిసి అతనికి ఆయా తీర్థక్షేత్రాల్లో అతనికి ఔర్ధ్వదేహికములైనటువంటి కృత్యములు ఉత్తమగతి పొందడానికి తగినటువంటి పనులన్నీ చేసి తిన్నగా తన ఊరికి వచ్చాడు. వచ్చేసరికి ఈ వాయు రూపాన్ని ధరించి ఒకసారి సింహంలాగా పెద్ద పులిలాగా ఆ రూపంతో ఈ రూపంతో భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట. వచ్చేసరికి వెంటనే ఈ గోకర్ణుడు ఏమాత్రం భయపడకుండా తన చేతిలో కమండలం ఉంటే ఆ కమండలంలో నుంచి ఆ నీళ్లు తీసుకొని అతని మీద విష్ణుమంత్రాన్ని జపం చేసి ఒక్కసారి చల్లాడు. చల్లగానే అతను వెంటనే కృషించిపోయి క్షమించమని చెప్పి ఒక శబ్దరూపంగా అతను చెప్పాడు, నాయనా నేను ఈ రకంగా ఉన్నాను, నేను చాలా దుర్మరణాన్ని పొందాను, నన్ను రక్షించవలసింది, నాకు ఈ దుర్గతిని పోగొట్టవలసింది అని అడిగాడు. లేదు, నీ గురించి నేను చాలా ఆ తీర్థక్షేత్రాల్లో చాలా కృత్యములు చేశానే అన్నారు. నాయనా దానివల్ల నాకు కలగలేదు, నేను ఇంతకంటే చాలా పాపకృత్యం చేశాను అనేసరికి అలాగా అని చెప్పి ఆ మహానుభావుడు మర్నాడు సూర్యభగవాను ఉద్దేశించి ప్రార్థించి ఏం చేస్తే మంచిదో అని సూర్యభగవాన్ యొక్క గతిని కాస్త తపశ్శక్తి చేత ఆపేశాడు గోకర్ణుడు. ఆ తర్వాత వెంటనే ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఆయన ఏం చేస్తే మంచిదయ్యా అంటే అశరీరవాణి వినిపించింది. భాగవత సప్తాహ శ్రవణం చేత ఇతనికి ఈ దుర్గతి పోతుంది అని చెప్పనేసరికి అప్పుడు ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి రీతిగా భాగవత సప్తాహం ఏర్పాటు చేశాడు. గోకర్ణుడే సప్తాహం చెప్పారు. సప్తాహం చెప్తుంటే ఎదురుగుండగా కర్ర స్తంభాలు కడితే ఆ స్తంభంలో ఒక చిన్న వాయు లోపలికి గాలి విడదగిన రంధ్రం కలిగినటువంటి ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం లోపలికి వెళ్ళాడు. ఎవరు? ఈ దుందుకారి అయినటువంటి వాడు ఆ ప్రేత రూపంతో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు.
మొదటి రోజు కథ చెప్పగానే ఆ స్తంభం తాలూకు ఆ కర్ర తాలూకు మొదటి గడుపు కాస్త ఒక్కసారి పగిలినట్టుగా శబ్దం వచ్చింది. రెండవ రోజున రెండో గణుపు, మూడో రోజున మూడో గణుపు, ఏడవ రోజున 7 గణుపులు అనమాట మొత్తం పగిలినట్టుగా ఒక బ్రహ్మాండమైన శబ్దం వచ్చింది. ఆ స్వరూపంలో ఆ స్తంభంలో నుంచి ఈ దుందుకారనేటువంటి వాడు శరీరాన్ని కాస్త ధరించినటువంటి వాడి వచ్చి అన్నగారికి నమస్కారం చేసి నీ వల్ల నేను కృతార్థుడయ్యాను నాయన అని చెప్పి అతను కాస్త ఉత్తమగతిని పొందాడు. అలాంటి స్థితి ఇదంతా అందరూ స్వరతంతా చూస్తూ ఉండగా జరిగిన సన్నివేశం. అప్పుడు అడిగారు, ఏమండి అతను ఎక్కడో లోపల ఎక్కడో వాయురూపంగా ఉన్నవాడు అతనికి మోక్షం వచ్చిందే, వీళ్ళందరి సంగతి వీడు కూడా విన్నారు కదా, వీళ్ళకి ఎందుకు రాలేదు అన్నారన్నమాట. అయ్యా శ్రద్ధ అతను విన్నంత శ్రద్ధగా వీళ్ళు వినల. ఈ శ్రద్ధ యొక్క లాఘవ గౌరవాన్ని బట్టి, ఆధిక్యాన్ని బట్టి, న్యూనత్వాన్ని బట్టి తేడా ఉన్నది. అందుచేత ఈసారి వీళ్ళంతా శ్రద్ధగా విన్నట్లయితే వీళ్ళకి మోక్షం వస్తున్నారు. తర్వాత రెండవసారి మళ్ళా సప్తాహం చెప్పారు. ఆ సప్తాహం చేత మళ్ళా వాళ్ళంతా కృతార్థులయ్యారు. ఈ విధంగా నాయన పరోద్ధారకతా శక్తి కలిగినటువంటి వాడై, అంటే ఇతరులను ఉద్ధరించే శక్తి కలిగినటువంటి వాడై ఆ రకంగా చేశాడు మహానుభావుడు. విన్నావా అంటూ ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారయ్యా అన్నారు. సనకాది మహర్షులు చెప్తున్నారు, నారదుల వారికి అనమాట. ఆయన వింటున్నావా? ఏ ముక్తా యయుస్సర్వే వైకుంఠం హరికీర్తనా. ఇది ఎప్పుడు జరిగిందయ్యాను? శ్రావణే మాసి గోకర్ణ కథాముచే. ఈ శ్రావణ మాసంలో ఆ కథ చెప్పారు. అందుచేత ఆ సందర్భంగా కూడా ఈ కథ చెప్పుకోవడం ఉంటుంది, ఆ సమయంలో కూడా జరుగుతుంది అని. ఈ విధంగా వాతాంబు పర్ణాశన దేహ శోషణై తపోభిరుగ్రై, ఇవన్నీ కూడా అనేక రకమైన తపస్సుల చేత కృచ్ఛ్ర వ్రతము, కృచ్ఛ్రారి వ్రతము, చాంద్రాయణ వ్రతము, అతికృచ్ఛ్ర వ్రతము ఇత్యాది అనేక రకమైనటువంటి ధర్మశాస్త్రంలో చెప్పిన ఏ వ్రతములు ఉన్నవో వాటన్నిటికంటే కూడా మించిన పుణ్య ఫలాన్ని ఇచ్చేటువంటిది ఆయన నగాహగాథ అంటే సప్తాహ గాథ. నగ అంటే పర్వతములు ఎన్నున్నవి అన్నారు. 7 కుల పర్వతములు అనమాట. నగాహగాథ అంటే 7 అని దానికి అర్థం అనమాట. సప్తాహం అనేటటువంటి రీతిగా ఎవరైతే వింటారో అట్టి వారు కృతార్థులవుతారు అని ఈ దివ్యమైనటువంటి ఈ గోకర్ణోపాఖ్యానాన్ని శాండిల్య మహర్షి అనేటువంటి మహానుభావుడు చిత్రకూట పర్వతం మీద కూర్చొని పరమానందంతో భక్తులందరికీ కూడాను చెప్తూ ఉంటారు. ఈ దివ్యమైనటువంటి కథనాయన ఇది అని చెప్పి సనత్ కుమారుడు వారు నారదుల వారికి చెప్పారు. ఈ విధంగా ఆయన ఇది ఇటు పైన ఈ సప్తాహం అనేది ఎలా వినాలి, ఏ సందర్భంలో వినాలి అదంతా కూడా చెప్తున్నాను. నభస్య ఆశ్వినోర్జౌజ మార్గశీర్ష సుచిర్నభాహ అన్నారు. ఆయన భాద్రపద మాసంలో వినవచ్చు, ఆశ్వీజ మాసంలో వినవచ్చు, కార్తీక మాసంలో వినవచ్చు, మార్గశిర మాసంలో వినవచ్చు, ఆషాఢ మాసంలో వినవచ్చు, శ్రావణ మాసంలో, ఇలా 6 మాసాలు. అందులో ఒక్కొక్క మాసం గురించి విశేషం కూడా చెప్తారు. మార్గశీర్ష మాసం గొప్పదనం ఏమిటయ్యా అన్నారు. సుఖయోగేంద్రుల వారికి వేదవ్యాసుల వారు ఉపదేశం చేసిన మాసం అన్నమాట. ఏది అందుకోసం దివ్యమైనటువంటి మాసం మార్గశిర మాసము అని కూడా చెప్తారు. అందుచేత ఈ 6 మాసముల్లో కూడా భాగవత సప్తాహం మంచిది. ఇది కాకుండా సర్వే మాసాః శుభాః ప్రోక్తాః, అన్ని మాసములు శుభప్రదములే, కానీ 2 మాసాలు మాత్రం ఆపండయ్యా అన్నారు. అది ఏమిటయ్యాను? చైత్ర పౌష వివర్జితాః. చైత్రమాసం ఒకటి, పుష్యమాసం ఒకటి, ఈ రెండింటిని విడిచిపెట్టి మిగతా అన్ని మాసాల్లో కూడా చేసుకోవచ్చు సప్తాహము అని కూడా చెప్పారు. అందుచేత అది కూడా ఎలా చేయాలయ్యా అన్నారు. అంటే ఒక పత్రం తయారు చేసి అందరినీ పిలిచి సతాం సమాజో భవిత, అయ్యా ఒక దివ్యమైనటువంటి సమావేశం అవుతున్నది, మీరంతా రావలసింది. కాబట్టి అపూర్వ రసరూపమైనటువంటి భాగవతం జరుగుతుంది. కాబట్టి భాగవత పీయూష్ పానాయ రసలంపటాహ భవంతశ్చ తథా, నాయన మీరందరూ రావలసింది, ప్రేమతత్పరులై రావండి. ఇలాంటి అవకాశం మళ్ళా దొరికే పని లేదు. కాబట్టి అది కూడా ఎంతయ్యా 7 రోజులు ఖర్చు పెట్టలేరా నాయన నా కోసం అని చెప్పి ఆ రకంగా ప్రార్థించి వారందరినీ రావించి వారందరికీ కూడాను భాగవత కథను వినిపించేటటువంటి స్థితి కలిగించాలి నాయన. ఆ తర్వాత చెప్పేటటువంటి వ్యక్తి ఒక విరక్తుడైనటువంటి విష్ణు భక్తి కలిగినటువంటి వ్యక్తిని, వేదశాస్త్ర విచారం తెలిసినటువంటి వ్యక్తి, దృష్టాంతములను సరైనటువంటి ఉదాహరణలు చెప్పగలిగినటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ మహానుభావుని కూడాను నమస్కారం చేసి, అయ్యా సంసార సాగరంలో మునిగిపోయినటువంటి దీనులైనటువంటి మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ కర్మమోహ గృహీతాంగం సంసార సంబంధం చేత మోహితులమైనటువంటి మమ్మల్ని ఉద్ధరించవలసింది ఆయన భాగవత కథను చెప్పడం ద్వారా అని ఆ వక్తని కాస్త గౌరవించి ఆ మహన్మ భాగవతం గ్రంథాన్ని తీసుకోవాలి. ఆ భాగవతం అనేటువంటి సాక్షాత్తు ప్రత్యక్ష రూపమైన కృష్ణ పరమాత్మ అని తెలుసుకోవాలి. ఆ గ్రంథాన్ని పట్టుకొని, నాయనా కృష్ణ నిన్ను చేత ధరించి నీ వల్ల ఈ ముక్తిని పొందగలందరికీ, ఈ భవసాగరాన్ని దాటగలందరికీ ప్రయత్నం చేస్తున్నాను,
నా కోరికను కాస్త ఈడేర్చవలసింది అని ప్రార్థన చెయ్యాలి. నాయన దాసోహం తవ కేశవ, నీ యొక్క దాసుని నాయన అని చెప్పి అని ఈ రకంగా చెప్పి ఆ సుఖరూప ప్రబోధజ్ఞ అంటే సుఖయోగింద్రుల వారు అనేటువంటి భావన కలిగి ఆ చెప్పే వక్త యందు అటువంటి పవిత్రమైన భావన చేత ఆయన్ని గౌరవించాలి. ఈ విధంగా చేసి 7 రోజులు కూడా కామక్రోధాదులు ఎక్కడా లేకుండా దురదృష్టకరమైనటువంటి మాటలు ఏది మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలు, అనవసరమైన ప్రసంగం లేకుండా జాగ్రత్తగా భగవన్నామం చేసుకుంటూ హరయే నమః, హరిశరణం హరిశరణం అనుకుంటూ కాలక్షేపం చేయవలసింది నాయన అని చెప్పి, ఎలాంటి వారైనా సరే భగవన్నామ స్మరణ చేత భాగవత శ్రవణం చేత కృతార్థులవుతారు సుమా అని ఈ విధంగా మహానుభావులు సనత్కుమారుల వారు మొదలైనటువంటి వారంతా చెప్తూ ఉండగా, ఇది తే కథితం, నాయన నారదా వింటున్నావా, ఇది నీకు చెప్పాను, భాగవతం చేతనే భుక్తి ముక్తి 2 కూడా లభిస్తవి అని చెప్పి అనేసరికి వెంటనే జ్ఞాన వైరాగ్య భక్తులు 3 కూడా మంచి దృఢమైనటువంటి శరీరము పుష్టి కలిగినటువంటి వారై, దివ్యమైన కాంతి కలిగినటువంటి వారై, తారుణ్యం పరమం చాభూత్. ఆ పిల్లలిద్దరికీ భక్తి జ్ఞాన వైరాగ్యం ఇద్దరికీ కూడాను మంచి యవ్వనం కలిగింది. మంచి దృఢ పుష్టాంగులై ఉన్నారు, హృష్టపుష్టాంగులై ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ భక్తిదేవి పరమానందపడ్డది. ఆ వెంటనే నారదుల వారితో నమస్కారం చేసి, నాయన ఎంతో అదృష్టవంతురాలు అని చెప్పి ఆయన నమస్కారం చేశారు. అప్పుడు నారదుల వారు నా సనత్కుమారుల వారితో అన్నారు, నాయన కుమారులారా, అన్నగారిని ఉద్దేశించి, ఆయన ధన్యోస్మి కృతకృత్యోస్మి, ఎంత అనుగ్రహింపబడ్డానండి, మీరు దయాళువులై నా యందు ఈ దివ్యమైనటువంటి భాగవత సప్తాహం అనేటువంటి నాకు ఈ విధంగా చేసి నన్ను కృతార్థుని చేశారు సుమా అని ఈ రకంగా వారందరి ఎందుకు కృతజ్ఞతా భావాన్ని నారదుల వారు తెలియజేస్తూ ఉండగా, ఇంత లోపల ఏవం బ్రువతి తత్ర నారదే వైష్ణవోత్తమే పరిభ్రమం సమాయాత ఇలా చెప్తూ ఉండగా హఠాత్తుగా సుఖయోగేంద్రుల వారు వచ్చారటండి. అక్కడికి సుఖయోగేంద్రుల వారు వచ్చేసరికి సుఖ యోగేశ్వరస్తదా తత్రాయయౌ 16 వార్షిక, 16 సంవత్సరముల వయస్సు కలిగిన ఆ మహానుభావుడు వ్యాసాత్మజుడు నెమ్మదిగా ఆ భాగవత పారాయణ చేసుకుంటూ వచ్చాడు. ప్రేమ్న పఠన్ భాగవతం శనై నెమ్మదిగా భాగవతం చదువుతూ అక్కడికి వచ్చాట. అక్కడికి వచ్చేసరికి ఆ దివ్యమైనటువంటి ఆ సన్నివేశం చూచాట. ఇంత లోపల ప్రహ్లాదుల వారు వచ్చాట. ఎక్కడెక్కడ యుగాంతరాల్లో కలియుగంలోకి ఈ సప్తాహం జరిగినప్పుడు ఎవరు వచ్చారయ్యా అన్నారు. యుగాంతరాల్లో ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుల వారు వచ్చాట. తాళాన్ని ధరించి వచ్చాడు. తరడగా ఉద్ధవుడు వచ్చాట. కాంశాన్ని అంటే కంచు ఈ వాదనం చేసేటువంటి వాటిని తీసుకొని వచ్చాడు. అలాగే నారదుల వారు వచ్చారు. మహానుభావుడు వీణావాదన చేస్తూ వచ్చాట. అలాగే రాగకర్త అర్జునోభూత్, మహానుభావుడు బృహన్నలుగా ఉన్నప్పుడు రాగకర్తగా ఉన్నాడు ఆయన. అందువల్ల అర్జునుడు కాస్త రాగాన్ని గానం చేస్తూ ఆ విధంగా వచ్చాట. ఇంద్రుడు వచ్చాడు, మృదంగ వాదన చేస్తూ వచ్చాట. అలాగే నా సనత్కుమారులు మొదలైనటువంటి వారంతా జయకారం చేస్తూ ఉన్నారు. ఇంత లోపల ఈ భాగవత కథను ప్రవచనం చేస్తూ సుఖయోగేంద్రుల వారు అక్కడ నిలబడ్డాట. ఈ విధంగా ఉన్న ఆ దివ్యమైనటువంటి సన్నివేశం చూచి అందరూ కూడాను పరమానంద భరితులయ్యారు. ఈ సన్నివేశం అంతా కూడా చూచారు. నాయన సుఖేనోక్తం కదా రాజ్ఞే గోకర్ణేన. అప్పుడు అడిగారు మాట, అయ్యా ఏ మాసంలో ఎవరెవరు చెప్పారు, ఎవరెవరు విన్నారు, ఆ విషయం చెప్పవలసింది అన్నారు. ఆయన భాద్రపద మాసంలో యథారంభం సుఖ అకరోత్. ఆయన సుఖయోగేంద్రుల వారు చేశారు. నవమి నాడు పరీక్షన్ మహారాజు విన్నారు. ఆయన ఇదే కాకుండా శుచౌ నవమ్యాం ఆషాఢమాసంలో ఆ మహానుభావుడు గోకర్ణుడు చెప్పాడయ్యా, తన అన్నగారికి చెప్పి అతని ప్రేతత్వ విముక్తి కలగజేశారయ్యా. అలాగే ఊర్జమాసంలో కార్తీక మాసంలో సనకాది మహర్షులు చేసినటువంటిది. అందుచేత అటువంటి దివ్యమైనటువంటి సన్నివేశము కృష్ణప్రియం సకల కల్మషనాశనంచ. ఇది ఎటువంటిదయ్యా అన్నాడు. కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి సమస్తమైన పాపాలు పోగొట్టేటువంటి ముక్చేక హేతుమిహ, ఆయన మోక్షమునకు కారణమేదయ్యా అన్నారు. ఇదే దివ్యమైనటువంటి మహాగ్రంథం ఆయన శ్రీమద్భాగవతము. ఓ మహనీయులారా, పెద్దలారా, సత్పురుషులారా, కథానకమిదం పిపుతాదరేణ. ఈ చెప్పే శ్రీమద్భాగవతాన్ని మిక్కిరి ఆదరం చేత, భక్తి చేత, వినయం చేత, శ్రద్ధ చేత, భగవన్నామ స్మరణ చేత వినవలసింది నాయన. అసారే సంసారే, నాయన ఈ సంసారంలో ఏమిటయ్యా సారం ఉన్నారు. అసారం అంటే పెళ్లి చేసుకోరని సంసారం అని పేరు పెట్టారు. తర్వాత అంతా అయిన తర్వాత ఏం తెలిసిందయ్యా అన్నాడు. ఇది నిస్సారం అని తెలిసింది, అసారం అని తెలిసింది, విషాదసారం అని తెలిసింది. అందుచేత అసారమైన ఈ సంసారంలో ఆ క్షణార్థం క్షేమార్థం, ఒక్క క్షణమైనా సరే మీ క్షేమం కోసం భజత, ఆ పరమాత్మని కాస్త భజన చెయ్యండి. వ్రజత కుపథే కుత్సిత పథే, ఆ దుర్మార్గంలోకి వెళ్ళవద్దు. పరీక్షత్ సాక్షి,
7 రోజులు విన్నంత మాత్రం చేతనే మోక్షం పొందినటువంటి వాడు మహానుభావుడు. కాబట్టి ఈ దివ్యమైనటువంటి భాగవతాన్ని విని కృతార్థులు కావలసింది నాయన అని మహానుభావులు వారు, సూతులు వారు మొదలైనటువంటి వారంతా పెద్దలంతా చెప్పారు. ఆయన ఏతాంయో నీతతయా శృణోది భక్త్యా యశ్చైనాం కథయతి వైష్ణవాగ్రేతౌ సంబంధి సమ్యక్ విధికరణాత్ ఫలం లభేదే యాదార్థ్యాన్నహి భువనే కిమప్యసాధ్యం. కాబట్టి ఎవరైతే శ్రద్ధ చేత ఈ 7 రోజుల పాటు ఎవరైతే భక్తి చేత వింటారో అటువంటి వారు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అసాధ్యమైనటువంటి మోక్షాన్ని కూడా సాధించుకున్నటువంటి వాళ్ళు అవుతారు నాయన అని ఈ విధంగా ఆ సప్తాహ శ్రవణ మహాత్మ్యాన్ని చెప్పారు. దాన్ని ఏ రకంగా చెయ్యాలి అది కూడా ఇంతకు ముందు కొంత చెప్పారు. ఆయన భక్త ఎలా ఉండాలి, శ్రోత ఎలా ఉండాలి, ఆ భక్తని ఏ రకంగా గౌరవించవలే, శ్రోతని ఏ రకంగా, శ్రోత ఏ విధంగా శ్రద్ధగా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. అటువంటి దివ్యమైనటువంటి శ్రీ భాగవత మహాత్మ్యాన్ని యథాసంభవంగా మనం చెప్పుకున్నాము. రేపటి రోజున ఆ కృష్ణ పరమాత్మ యొక్క అసీమ కృపా విశేషం చేత, జగద్గురుల యొక్క ఆ దివ్యానుగ్రహం చేత, ఆశీస్సుల చేత కూడా ఆ సప్తాహం ప్రారంభం చేసుకుందాం. ఇంతటితో ఈ కథా ప్రసంగం సమాప్తమైంది. హరయే నమః, హరయే నమః, హరయే నమః. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. 2 నిమిషాల్లో హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం తీసుకుని అందరూ వెళ్ళి వేడి నీళ్ళు కొంచెం చన్నీళ్ళు తాగేసి. శ్రీ గురు అత్యంత పవిత్రమైన ఈ భాగవత సప్తాహ జ్ఞాన మహోత్సవ కార్యక్రమం బ్రహ్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయ శాస్త్రి గారి